శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల 'ఆమెకేం కావాలి'. రచన బొడ్డుచెర్ల గౌరీదేవి గారు. రోహిణి కార్తె ఎండలు మండిపోతున్నాయన్న సూచనగా కృష్ణ నిలయం అని రాసున్న ఆ అందమైన బంగళా విశాలమైన ఆవరణలోని ఇసుక రేణువులన్నీ ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నట్లు తళతళ మెరుస్తున్నాయి. గేటు తీసుకుని లోపలికొచ్చిన లక్ష్మణ్ అలసటగా తన గది తలుపు తాళం తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా నిలువుటద్దంలో తన ప్రతిబింబం తనకే వికృతంగా కనిపిస్తోంది. రేగిన జుట్టు, నలిగిన బట్టలు, ఎర్రబడ్డ కళ్ళు. ఓహ్! ఎండ తనని ఎంత దెబ్బతీసింది అనుకుంటూ ముఖం కడుక్కోవటానికి లోపలికి వెళ్ళబోతున్న అతను కాస్త దూరంలో చిరుగాలికి రెపరెపలాడుతున్న పసుపు పచ్చ కవర్ని చూసి ఆగిపోయాడు. తను లేనప్పుడు పోస్ట్ మ్యాన్ తలుపు సందులో నుంచి గిరబాటైసి వెళ్ళినట్లున్నాడు అనుకుంటూ వంగి దాన్నందుకున్నాడు. కవర్ మీద దస్తూరి చూడగానే ఎవరు రాశారో తెలిసిపోయింది. అసలు చూడకపోయినా అది గోపాలరావు గారి దగ్గర నుండో లేక సంధ్య దగ్గర నుండో అని ఠక్కున చెప్పగలడతను. ఎందుకంటే ఈ లోకంలో తనకి దగ్గరి వాళ్ళెవరైనా ఉన్నారంటే అది వాళ్ళిద్దరే. వాళ్ళ తరువాత వాళ్ళు అంతగానూ ఆదరించగల స్నేహితుడు ఉదయ్ శంకర్. వీళ్ళు ముగ్గురే తన ఆప్తవర్గం అంతా. మెదడు ఆలోచిస్తున్న అతని చురుకైన కళ్ళు మాత్రం చకచక కవర్లో నుండి తీసిన నీలిరంగు కాగితాన్ని చదువుకోసాగాయి. ప్రియమైన లక్ష్మణ్, ప్రతిసారి లాగానే ఈసారి కూడా నా ఆరోగ్యం గురించిన జాగ్రత్తలతో నిండిన నీ ఉత్తరం అందింది. నాకు తెలుసురా, నా ఆరోగ్యం గురించి అక్కడ నువ్వు, ఇక్కడ సంధ్య ఎంత ఆందోళన పడుతున్నారో. నాకు సాధ్యమైనంతగా నా జీవిత కాలాన్ని పొడిగించుకోవాలని ఉంది. కానీ లక్ష్మణ్, ఒక్కటి మాత్రం నిజం. ఒత్తి ఉన్నంత వరకు ఎన్నిసార్లైనా నూనె పోసి దీపం ఆరిపోకుండా చూడవచ్చు. కానీ ఒత్తే కాలిపోతే స్పేర్ పార్టులు లభించేంత వరకు మోటార్ పాడైనా బాగు చేసుకోవచ్చు. కానీ అవే దొరకకపోతే అది చలనం లేకుండా పడుండాల్సిందేగా. అలాగే ఉంది నా పరిస్థితి. ఎన్ని మందులు తీసుకుంటే మాత్రం ఏం లాభం? వాటిని జీర్ణించుకునే శక్తి లేకపోయాక. లక్ష్మణ్, ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నావు కదూ. సరే, అసలు విషయానికి వస్తాను. మొన్నటి వరకు సంధ్య నా గురించి దిగులు పడుతుంటే నేనే ధైర్యం చెప్తూ వచ్చాను. కానీ ఈరోజు నాకే ఒకరు ధైర్యం చెప్పాల్సిన స్థితిలో ఉన్నాను. చావంటే భయం లేదు. నా బెంగల్లా సంధ్య గురించే. సంధ్య నాకో సమస్య అయి కూర్చుంది. దాని విషయం ఓసారి నీతో ముఖాముఖి ప్రస్తావించాలని ఉంది. నాకు తెలుసు నువ్వు ఆఫీస్ పనులతో బిజీగా ఉంటావని. కానీ ఈ ఒక్కసారికి మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టక తప్పటం లేదు. బహుశా ఈ జీవితంలో నీకు నా ఆఖరి ఉత్తరం ఇదే అవుతుందేమో కూడా. సాధ్యమైనంత త్వరగా వచ్చేస్తావు కదూ. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఉండనా మరి? ఇట్లు నీ మామయ్య గోపాలరావు. లక్ష్మణ్ ముఖం పాలిపోయింది. అతని కళ్ళ ముందు గోపాలరావు గారి దీనమైన ముఖం కనిపించింది. మామయ్య, గుండె నిబ్బరమంతా అతని సొత్తేనేమో అన్నట్లుండే మామయ్య ఇంత బేలగా వరాసారంటే ఆయన పరిస్థితి ఏమిటో తను సులభంగా ఊహించుకోగలడు. ఆయనే అంత డీలా పడిపోతున్నాడంటే ఇక సంధ్య ఎంత దిగులుగా ఉండి ఉండాలి. సృష్టిలోని అందమంతా ఇముడ్చుకున్నట్లుండే ఆ కళ్ళు నీళ్లతో నిండిపోతే అది తుడవాల్సిన బాధ్యత తనది కాదు. ఎందుకు కాదు? చిన్నప్పటి నుండి కన్న కొడుకులా పెంచి తల్లి తండ్రి లేని లోటు తీర్చి తనని ఈ స్థితికి తెచ్చిన మామయ్యని, బావా బావా అంటూ ఆపేక్షగా తన చుట్టూ తిరిగే సంధ్యని ఓదార్చవలసిన బాధ్యత తనకెంతైనా ఉంది. సంధ్య నాకో సమస్య అయి కూర్చుంది అని రాశారాయన. నిజమే, ఎదిగొచ్చిన ఆడపిల్లల పెళ్ళిళ్ళు అవసాన దశలో ఉన్న తండ్రులకి సమస్యే. కానీ సంధ్యక సమస్య లేదని, తను ఆమె బాధ్యత స్వీకరించటానికి సంసిద్ధంగా ఉన్నాడని తెలియచెప్పాలి. ఆయన రుణం ఈ విధంగా తీర్చుకోగలడని కాదు. అందులో తన స్వార్థము లేకపోలేదు. ఆ ఓర చూపులు, తేనె పలుకులు కావాలి తనకి. లక్ష్మణ్కి అప్పటికప్పుడు వెళ్ళి ఆయన ముందు వాలి, ఏం భయం లేదు మామయ్య, మీకు నేనున్నాను అని చెప్పాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఎలా? సెలవు దొరుకుతుందా? అసలే కొత్త ఉద్యోగం. డ్యూటీలో జాయిన్ అయి 3 నెలలు కూడా కాలేదు. సెలవు అడిగినా ఆఫీసరు గ్రాంట్ చేయడు. ఆలోచిస్తూ చాలాసేపు నిస్త్రాణగా కూర్చుండిపోయిన అతను చటుక్కున ఏదో తట్టినవాడిలా లేచాడు. గబగబా బ్రీఫ్ కేసులో 2 జతల బట్టలు పడేసుకుని ఇంటికి తాళం వేసుకుని బయటపడ్డాడు. మరో 2 గంటల్లో ట్రైన్ ఉంది.
ఎలాగూ స్టేషన్కి సికింద్రాబాద్ వెళ్ళాలి కాబట్టి మధ్య దారిలో అక్కడే ఉన్న ఉదయ్ ఇంటి దగ్గర ఆగి సెలవు విషయంలో అతను ఏమైనా చేయగలడేమో అడగాలి. తలుచుకుంటే ఉదయ్ చేయలేనిదేదీ లేదు. అంత పలుకుబడి ఉందతనికి. అసలు అతనిది తనది తమాషా అయిన స్నేహం. ఇద్దరికీ అలవాట్లలో అభిరుచులలో ఉత్తర దక్షిణ ధృవాలకున్నంత తేడా ఉంది. పైగా అతను కోటికి పడగెత్తిన ధనికుడైతే తను మామూలు మధ్యతరగతి కుటుంబీకుడు. అతని చుట్టూ ఉండే ప్రపంచం పెద్ద పెద్ద కార్లలో తిరిగే వారు, బెల్ బాటమ్స్ వేసుకుని రంగుటద్దాలు పెట్టుకుని జల్సాగా తిరిగే మనుష్యులు. తను అలాంటి వాతావరణం అంటేనే గిట్టనివాడు. అతడు మంచి పేరుగల గొప్ప డాక్టర్, తను మామూలు క్లర్కు. ఇన్ని తేడాలున్నా అవి తమ స్నేహానికి అడ్డుగోడలు కాలేదు. అయితే అంత స్నేహమున్నా అతను తన గదికి రావటమే కానీ అతనింటికి తనెప్పుడు వెళ్ళలేదు. అతను తీసుకువెళ్ళలేదు. ఇదే మొదటిసారి తనక్కడికి వెళ్ళటం. ఆలోచనల్లోనే ఉదయ్ ఇల్లొచ్చేసింది. లక్ష్మణ్ ఊహించినట్లే అది మూడంతస్తుల పెద్ద మేడ. బయట ఆవరణలో వరుసగా చాలా కార్లు ఆగి ఉన్నాయి. లోపల ఏదో పార్టీ జరుగుతోంది కాబోలు. కొంతమంది జనం కోలాహలంగా అటు ఇటు తిరుగుతున్నారు. లక్ష్మణ్ సంశయిస్తూనే లోపలికి నడిచాడు. దూరంగా ఆడపిల్లల మధ్య టీవీగా కూర్చుని నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్న ఉదయ్ అతన్ని గమనించే స్థితిలో లేడు. లక్ష్మణ్ చొరవగా అతని దగ్గరికి వెళ్ళలేకపోయాడు. పనిచేసే కుర్రాడొకడు అటుగా వస్తే తన పేరు చెప్పి ఉదయ్కి తను వచ్చినట్లు చెప్పమన్నాడు. ఆ అబ్బాయి వెళ్ళి బాబ్గారు బాబ్గారు అంటూ అతన్ని 4-5 సార్లు పిలిచాడు. కానీ పిలుపు ఉదయ్ దృష్టిని పట్టుకోలేదు. 5 నిమిషాలు గడిచిపోయాయి. లక్ష్మణ్లో క్షణానికి అసహనం పెరిగిపోసాగింది. అప్పటికే చాలామంది బ్రీఫ్ కేస్ పట్టుకుని వచ్చిన అతని వంక విచిత్రంగా చూస్తున్నారు. ఉదయ్ లాభం లేదనుకుని అసహనంగా పిలిచాడు. ఎవరితోనో కరచాలనం చేస్తూ నవ్వుతూ మాట్లాడుతున్న ఉదయ్ ఉలిక్కి పడిన వాడిలా ఆ పిలుపు వినిపించిన వైపుకి చూసి లక్ష్మణ్ని చూడగానే మెరిసే కళ్ళతో అతని దగ్గరికి వచ్చాడు. హలో లక్ష్మణ్, ఏమిటిలా వచ్చావు అంటూ అతనితో చెయ్యి కలిపి పద అలా నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఫ్రిడ్జ్ తెరిచి కోకోకోలా తీసి అతనికిచ్చి ఎదురుగా కూర్చుంటూ ఇప్పుడు చెప్పు, చాలాసేపు అయిందా నువ్వు వచ్చి అడిగాడు. లక్ష్మణ్ కాస్త విసుగ్గా చూసి చాలాసేపే అయింది, మెనీ మెనీ థ్యాంక్స్, అంతమంది అమ్మాయిల మధ్య ఉన్నా నా గొంతు వినగానే గుర్తుపట్టావు అన్నాడు. ఉదయ్ నవ్వాడు. మగధ నిద్రలో లేచినా నిన్ను గుర్తించగలను. ఏ సందర్భంగా పార్టీ ఇస్తున్నావు మాట మారుస్తూ అడిగాడు లక్ష్మణ్. నేను కాదు, ఈరోజు మా తమ్ముడి వెడ్డింగ్ యానివర్సరీ, వాడే ఇస్తున్నాడు పార్టీ. లక్ష్మణ్ కోపంగా అతని వంక చూసి ఎంత నిర్లిప్తంగా చెప్తున్నావు, మీ తమ్ముడికి కూడా పెళ్ళైపోయింది, నువ్వు ఇంకా ఎందుకు ఇలా ఉంటున్నావో నాకేం అర్థం కావటం లేదు అన్నాడు ఖాళీ సీసా టేబుల్ మీద పెడుతూ. ఉదయ్ నవ్వాడు. నాకు చెప్పటం కాదు, నువ్వు ముందు చేసుకో. నా విషయం వేరు, మొన్నటిదాకా నిరుద్యోగ పర్వంలోనే ఉన్నాను. ఇప్పుడిక ఏ అభ్యంతరాలు లేవు కాబట్టి చేసుకుందామని అనుకుంటున్నాను. నువ్వలా కాదు, ప్రాక్టీస్ పెట్టి 4-5 ఏళ్లుగా బాగా సంపాదిస్తున్నావు. పెళ్లి చేసుకోవటానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. పెళ్లి చేసుకోవటానికి ఆస్కారమే లేదు. లక్ష్మణ్ ఒక్క నిమిషం ఆగి, ఈ మాటలు నేను నీతో ఇప్పటికీ 2-3 సార్లు అనుంటాను, కానీ నీ దగ్గర నుండి సరైన సమాధానం లేదు. నేను పెళ్లి చేసుకోను అనటం తప్పించి. నిష్ఠూరంగా ఉదయ్ కళ్ళలోకి చూశాడు. ప్రతిసారిలాగే ఆసారి ఉదయ్ సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. 2 నిమిషాలు నిశ్శబ్దం రాజ్యం చేసింది. దాన్ని భంగపరుస్తూ, ఇంతకీ నువ్వు అసలు విషయం చెప్పనేలేదు. మా ఇల్లు నీ రాకతో పావనం చేశావంటే ఏదో విశేషం ఉండి తీరాలి చివరికి ఉదయ్ అన్నాడు. నేను ఊరికి వెళ్తున్నాను, అది తెలుస్తూనే ఉంది. ఏ ఊరు, ఏ పని మీద? పెళ్లి చూపులకి కాదు కదా? అతని కళ్ళల్లో కొంటెతనం తొంగి చూసింది. లక్ష్మణ్ అతని పరిహాసాన్ని పట్టించుకోలేదు. మా మామయ్యకి సీరియస్గా ఉందట, సాధ్యమైనంత త్వరగా వెళ్ళాలి. ఉదయ్ కూడా గంభీరంగా మారిపోయాడు. ఆయనకెవరూ లేరా అడిగాడు. కొడుకులు లేరు, ఒక అమ్మాయి ఉంది, పేరు సంధ్య. ఉదయ్, నువ్వు సాయం చేసి పెట్టగలవా? లక్ష్మణ్ అతని కళ్ళల్లోకి చూశాడు. నువ్వు అడగటము నేను కాదనటమునా? నాకు చేతనైతే తప్పక చేస్తాను. ఏమిటది? కుతూహలంగా ముందుకు వంగాడు ఉదయ్. లక్ష్మణ్ జేబులో నుండి ఓ కాగితం పైకి తీసి, ఇది నా సెలవు చీటీ. మా ఆఫీసర్ నీకు బాగా తెలుసన్నావు కదూ, కొత్త ఉద్యోగస్తుణ్ణి, అందులోనూ క్రింది ఉద్యోగస్తుణ్ణి. నేను పరిస్థితి వివరించి అతనికి చెప్పినా అతను నమ్మి లీవ్ గ్రాంట్ చేస్తాడన్న నమ్మకం లేదు నాకు. నా తరపున నువ్వు అతనితో మాట్లాడి ఎలాగైనా పని అయ్యేటట్లు చూడాలి.
ఆయన అప్పటికి ఒప్పుకోకపోతే నేను రాజీనామా చేయటానికైనా సిద్ధమేననుకో. నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే మామయ్య కంటే నాకు ఈ ఉద్యోగం ఏం ముఖ్యమైంది కాదు. కాకపోతే చివరి ప్రయత్నంగా అతని మాటలు పూర్తి కాకముందే అంతవరకు రాదనే నా ఉద్దేశం లక్ష్మణ్. ఎందుకంటే ఆయన్ని కన్విన్స్ చేయగలను అన్న ధైర్యం నాకుంది. వెంటనే ఫోన్ చేసి చెప్తాను, సరేనా? ఉదయ్ కాగితాన్ని భద్రంగా టేబుల్ సొరుగులో పెట్టుకుంటూ హామీ ఇస్తున్నట్లన్నాడు. లక్ష్మణ్ కళ్ళు కృతజ్ఞతతో నిండిపోయాయి. నీకెలా ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియటం లేదు ఉదయ్. ఉదయ్ ఆ చేతితోనే అతని చేతిని ఆపేక్షగా నొక్కి, ఇంత మాత్రానికేనా? నీ ట్రైన్ ఎన్ని గంటలకుంది? అడిగాడు. లక్ష్మణ్ వాచి చూసుకుని ఉలిక్కి పడ్డట్లు లేచి, ఇంకో అరగంటలో వెళ్తాను, రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు అన్నాడు ముందుకు నడుస్తూ. హాల్లో నుండి జనాన్ని తప్పించుకుంటూ బయటకొచ్చాక, కారు పంపనా? అడిగాడు ఉదయ్. అక్కర్లేదు, నీ గర్ల్ ఫ్రెండ్స్ని డ్రాప్ చేయటానికి ఉపయోగపడుతుంది, ఉండనివ్వు అప్రయత్నంగా అనేసిన లక్ష్మణ్ వెంటనే సిగ్గుపడి, క్షమించు, మాటలు మీరాను, కోపం వచ్చిందా అన్నాడు పశ్చాత్తాపపడుతున్నట్లుగా. ఉదయ్ తేలిగ్గా నవ్వేశాడు. పర్వాలేదు, అభిమానంతో కూడిన ఆ అధికారం నాకిష్టమే. లక్ష్మణ్ తేలికపడి, సరే వస్తాను, స్టేషన్ దగ్గరేగా, నడిచి వెళ్ళిపోతాను, నువ్వు మర్చిపోకుండా ఆయనకి చెప్తావుగా అంటూ బయటకు నడిచాడు. ష్యూర్, వెనక నుంచి ఉదయ్ స్వరం అభయమిస్తున్నట్లు వినిపించింది. టికెట్ కొనుక్కొని రైల్లో కూర్చున్న లక్ష్మణ్ గోపాలరావు గారి గురించిన ఆలోచనల్లో మునిగిపోయాడు. సంధ్య, చీకటి ఇంకా తెరలు తెరలుగా ఉండగానే ఊరు చేరుకున్న లక్ష్మణ్ ఇంట్లో కడుగు పెడుతూనే గుమ్మంలో దిగులుగా కూర్చున్న ఆకారాన్ని సంధ్యగా గుర్తించి పిలిచాడు. మసక వెలుతురులో కళ్ళు చికిలించి చూసిన సంధ్య లక్ష్మణ్ని గుర్తుపట్టి, ఓహ్ బావా, నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు, నిజంగా ఎంత మంచివాడివి, దాదాపుగా పొలికేక పెట్టింది. అతని 2 భుజాల్ని చేతులతో పెనవేస్తూ లక్ష్మణ్ నవ్వి ఆమెను విడిపించుకొని, రాకుండా ఎలా ఉండగలననుకున్నావు సంధ్య? ఆయన విషయంలో నువ్వెంత ఆందోళన పడుతున్నావో నేను అంతే దిగులు పడుతున్నాను. అంతగా పాడైందా ఆయన ఆరోగ్యం? ఎంత బేలగా ఉత్తరం రాశారో తెలుసా? అడిగాడు సూట్ కేస్ గదిలో పెట్టి వస్తూ. సంధ్య తలూపి, రా చూస్తే నీకే తెలుస్తుంది అంటూ తండ్రి గదిలోకి దారితీసింది. గోపాలరావు గారిని చూస్తూనే ఉలిక్కిపడ్డాడు లక్ష్మణ్. ఎలా ఉండే మామయ్య ఎలా అయిపోయారు? పోయినసారి వచ్చినప్పుడు కూడా సుస్థిగానే ఉంది, కానీ ఇంత నీరసంగా మాత్రం లేరు. 50 ఏళ్లకే 80 ఏళ్ల వ్యక్తిలా తయారయ్యారంటేనే ఆయన మృత్యువుకి ఎంత చేరువలో ఉన్నారో తెలిసిపోతోంది. అనుకోకుండా ఉండలేకపోయాడు. నిద్రపోతున్న ఆయన వంక తదేకంగా చూస్తున్నతను, లేపమంటావా? సంధ్య ప్రశ్నతో తేరుకొని, ఆహా అక్కర్లేదు, ఇప్పుడంత అవసరం ఏముంది, పద బయట కూర్చుని మాట్లాడుకుందాం అంటూ బయటకొచ్చి వరండాలో కుర్చీలో కూర్చున్నాడు. సంధ్య అతని ఎదురుగా కూర్చుని, 15 రోజుల క్రితం ఎప్పుడూ నానంత గుండె నొప్పితో బాధపడ్డారు బావా. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. పక్కింటి వాళ్ళ సాయంతో హాస్పిటల్లో చేర్పించాం. తర్వాత కొంచెం తగ్గింది. నీకు టెలిగ్రామ్ ఇద్దామని నేనెంతగా అన్నా నాన్న వినిపించుకోలేదు. 4 రోజుల క్రితం ఇంటికొచ్చేశారు. అప్పుడు ఎంతగా చెప్పినా వినని వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, మొన్న నీకు ఉత్తరం రాసినట్లు చెప్పారు, దిగులుగా చెప్పింది. లక్ష్మణ్ నిట్టూర్చి సానుభూతిగా ఆమె తల నిమిరాడు. ఎన్నో రోజులు లంకణాలు చేసిన మనిషిలా తయారయ్యావు సంధ్య. రాత్రంతా నిద్రపోనట్లు కళ్ళెంత ఎర్రగా ఉన్నాయో తెలుసా? వెళ్ళి కాసేపు పడుకో ఆప్యాయంగా అన్నాడు. పడుకుంటాను, నువ్వు వచ్చావుగా, ఇంక నాకేం భయం లేదు. సంధ్య తేలిగ్గా నిట్టూర్చి అతని ఒళ్ళో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఏమాత్రం సంకోచం లేకుండా తనకా హక్కున్నట్లు ఒళ్ళో పడుకున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని, పిచ్చి సంధ్య, ఎంత అభిమానం తనంటే అనుకోకుండా ఉండలేకపోయాడు లక్ష్మణ్. చీకటి తెరలు విడిపోతున్నా సంధ్యకి మెలకువ రాకపోవటంతో ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటకొచ్చాడు. అప్పుడే లేచి వాకిలి చిమ్ముతోంది సరస్వతమ్మ. గోపాలరావు గారికి దూరపు చుట్టమవుతుందామె. భార్య పోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోకుండా సంధ్యని చూసుకోవటానికి ఆవిడని నియమించారాయన. ఆవిడికి అటు ఇటు ఎవరూ లేకపోవటంతో గోపాలరావు గారింట్లోనే స్థిరపడిపోయింది. బాగున్నారా బామ్మగారు? లక్ష్మణ్ పలకరించాడు. ఆవిడ పలకరింపుగా తన వంక చూసి నవ్వి, నాకేం నాయనా, బాగానే ఉన్నాను. ఆ కాలం మనుషులం కదూ, మా ఆరోగ్యాలు చెక్కు చెదరవు. నాకంటే 2 పదులు వెనకవాడైనా మీ మామయ్య చూడు ఎలా జబ్బు పడిపోయాడో. ఇప్పటి తిండి పదార్థాలన్నీ కల్తీలు చేసేస్తున్నారట, మొన్న సంధ్య చెప్పింది. దీర్ఘంగా నిట్టూర్చింది. లక్ష్మణ్ నిర్లిప్తంగా తల ఊపి,
గోపాలరావు గారి గదిలోకి వెళ్ళి మంచం పక్కగా కూర్చున్నాడు. బాగా తెల్లవారి 8 దాటిన తర్వాత కానీ ఆయనకి మెలకువ రాలేదు. కళ్ళు తెరవగానే పక్కనే ఆందోళనగా తన వంక చూస్తూ కూర్చున్న లక్ష్మణ్ కనిపించగానే ఆయన ముఖం 100 వోల్టుల బల్బులా వెలిగింది. వచ్చావా లక్ష్మణ్? ముందుకు వంగిన లక్ష్మణ్ భుజాలని ఆప్యాయంగా పొదువు పట్టుకుంటూ అన్నారాయన. అవును మామయ్య, పొద్దున్నే వచ్చాను, మీరింకా లేవలేదప్పటికీ లక్ష్మణ్ చెప్పాడు. ఆయన కళ్ళు అతన్ని నకసిక పర్యంతం ఓసారి గమనించాయి. బాగా చిక్కిపోయావురా. లక్ష్మణ్ నవ్వి, మీ కళ్ళకి నేనెప్పుడూ అలాగే కనిపిస్తాను మామయ్య, ఇప్పుడెలా ఉంది మీకు? ఉత్తరంలో రాసిన పరిస్థితి అప్పటికి స్థితికి పెద్ద మార్పు లేదు. నువ్వొచ్చేంత వరకు ఉంటాననుకోలేదు. నిర్జీవంగా ఉన్న ఆయన మాటలు లక్ష్మణ్ణి బాధ పెట్టాయి. మనసులోని భావాన్ని గ్రహించినట్లు సంధ్య లేచిందా అంటూ మాట మార్చేశారాయన. నేనొచ్చేసరికే లేచే ఉంది, తర్వాత నిద్రపోయింది. పాపం దిగులు పడి మనిషి సగమైపోయింది. ఆయన అదోలా నవ్వారు. నా గురించి అదేం దిగులు పడుతోందో కానీ దాని గురించి మాత్రం నేను రెట్టింపు దిగులు పడుతున్నాను. లక్ష్మణ్ ఏదో అనబోయేలోగా సరస్వతమ్మ వచ్చి పలహారానికి పిలిచింది. వెళ్ళి తినేసిరా లక్ష్మణ్, రాత్రి ఏం తిన్నావో ఏమో, నీతో తర్వాత చాలా మాట్లాడాలి. లక్ష్మణ్ ఆవిడ వెంట వంటింట్లోకి వెళ్తూ, సంధ్య ఇంకా లేవలేదబ్బా అమ్మగారు అని అడిగాడు. లేదబ్బాయ్, ఇందాకోసారి లేపితే లేచి స్నానం చేసి మళ్ళీ పడుకుంది చెప్పిందావిడ పళ్ళెంలో ఉప్మా పెడుతూ. సంధ్యకి కూడా పెట్టండి, నేను లేపి తీసుకొస్తానంటూ చొరవగా ఆమె పడుకున్న గదిలోకి వెళ్ళాడు లక్ష్మణ్. దుప్పటి బిగించుకుని ఒకవైపుకు తిరిగి ముడుచుకొని పడుకొని మంచి నిద్రలో ఉంది సంధ్య. ఒక్క క్షణం పచ్చటి ముఖం మీద తుమ్మెద రెక్కల్లా పరుచుకున్న నల్లని వెంట్రుకల్ని, ప్రతిభగల చిత్రకారుడు నేర్పుగా గీసినట్లున్న కనుబొమ్మల్ని, పట్టుదలని సూచిస్తూ నిటారుగా ఉన్న ముక్కుని, దట్టమైన కనురెప్పల్ని చూస్తూ ఉండిపోయిన అతను మరుక్షణం తేరుకొని, సంధ్య లే, పలహారం తిందాం అంటూ తట్టి లేపాడు. సంధ్య బద్ధకంగా ఆవలించి లేస్తూ, టైం ఎంతైంది అని అడిగింది. 9 అవుతోంది. ఓహ్, చాలా మంచి కల, వస్తుంటే మధ్యలో లేపేశావు. ఏదో విలువైన వస్తువుని పోగొట్టుకున్నట్లు దిగులుగా అంటున్న ఆమె వంక చూసి నవ్వుతూ, ఏమిటంత మంచి కల, నా గురించా కొంటెగా అన్నాడు లక్ష్మణ్. సంధ్య ఆశ్చర్యంగా కళ్ళు టపటపలాడించింది. ఎలా ఊహించావు? నిజంగా నీ గురించే, మనిద్దరం కాశ్మీర్కి వెళ్తున్నామట. నేనేమో కారులో నుండి ప్రకృతి దృశ్యాలు గమనిస్తూ కూర్చున్నానట. ఆమె మాటలు పూర్తి కాకముందే పక్కున నవ్వి, కారా మనకెక్కడిది అడిగాడు లక్ష్మణ్ ఆమె కలని హాస్యాస్పదంగా తీసుకుంటూ. ఏమో, నాకైతే నువ్వు అంబాసిడర్ కారుతో సహా కనిపించావు. సంధ్య మాటలకి నవ్వి, బాగుంది, కలదేంలే గాని టిఫిన్ తిందాం పదా లేస్తూ అన్నాడు. సంధ్య అతన్ని అనుసరించింది. టిఫిన్ ముగించాక సరాసరి గోపాలరావు గారి దగ్గరకొచ్చి ఆయన ఎదురుగా కూర్చున్నాడు లక్ష్మణ్. ఏమిటి మామయ్య, ఇందాక నాతో ఏదో మాట్లాడాలన్నారు? ముందుగా తనే ఆ ప్రస్తావన తెస్తూ అన్నాడు. పేపర్ చదువుతున్న గోపాలరావు గారు అది పక్కన పడేసి లక్ష్మణ్ వంక తదేకంగా నిమిషం పాటు చూసి నిట్టూర్చారు. అదేరా మన సంధ్య విషయం. ఆయన కాస్త తటపటాయిస్తూ ఆగటం చూసి, సంధ్య పెళ్లి గురించి మీరు దిగులు పడనవసరం లేదు మామయ్య, ఆమెకి నేనున్నాను వెంటనే అన్నాడు లక్ష్మణ్. గోపాలరావు గారి కళ్ళు ఒక్క క్షణం కాంతి పుంజుకుని అంతలోనే తేజోరహితమైపోయాయి. అతని చేతిని నొక్కి, నాకు తెలుసురా లక్ష్మణ్, నువ్వు మాట అంటావని. నిజానికి నిన్ను ఆ ఉద్దేశంతో చేరదీసి పెంచకపోయినా నువ్వు వృద్ధిలోకి వచ్చాక నీకంటే మంచి అల్లుడిని తేలేననిపించింది. నీలాంటి అందగాడిని, విద్యావంతుణ్ణి పొందగలగటం సంధ్య అదృష్టం అనుకోవాలి. కానీ సంధ్య ఆ అదృష్టాన్ని అందుకునే స్థితిలో లేదని ఈ మధ్యే తెలిసింది అన్నాడు. లక్ష్మణ్ అర్థం కానట్లు చూశాడు. అంటే సంధ్యకి నేనంటే ప్రేమ లేదంటారా మామయ్య? ప్రేమ లేదా, చెప్పలేనంత ప్రేమ. కానీ ప్రస్తుతం దాని దృష్టి డబ్బు, హోదా గల కుర్రాళ్ల మీద ఉంది. డబ్బు తోడిదే లోకమట. నీ మీద ప్రేమ ఒకవైపు, హోదా ఐశ్వర్యాలు మరోవైపు పెట్టి తూకం వేస్తే దాని మనసు రెండో వైపుకే మొగ్గుతోంది. గోపాలరావు గారు నిట్టూర్చారు. లక్ష్మణ్ స్తబ్దుడయ్యాడు. హఠాత్తుగా అతనికి సంధ్య మాటలు గుర్తొచ్చాయి. ఏమో బాబు, నాకు నువ్వెప్పుడు అంబాసిడర్ కారులోనే కనిపిస్తావు అన్నదామె కల గురించి చెప్తూ. ఆ మాటల్ని అప్పుడంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మామయ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలాంటి అర్థమే స్ఫురిస్తోంది.
పైకి అమాయకంగా నిర్మలంగా ఉండే సంధ్యలో ఇన్ని భావతరంగాలా? ఏడాది క్రితం స్వయం నిర్ణయం అంటూ తీసుకోలేని స్థితిలో ఉన్న ఆమె ఈ సంవత్సరం తన ఉద్దేశాలు అభిప్రాయాలు స్పష్టం చేసేటంత దృఢమైన వ్యక్తిత్వం సంతరించుకోగలిగిందంటే ఓహ్! ఆడపిల్లలు మానసికంగా ఎంత త్వరగా ఎదిగిపోతారు. లక్ష్మణ్ ఆలోచనల్ని ఛేదిస్తూ గోపాలరావు గారన్నారు. ఒకటి మాత్రం నాకు బాగా తెలుసురా లక్ష్మణ్, దాని హృదయం మీద నీ బొమ్మ ముద్రింపబడిపోయింది. కానీ అంతస్తు ఐశ్వర్యం లాంటివి మత్తు పదార్థాల్లా ఎంతగా దాని తలకెక్కాయంటే హృదయ కవాటాలు తెరిచి అట్టడుగున ఉన్న నీ ప్రతిమని చూడటం తెలియటం లేదు. దానికి నేను చెప్పినా అర్థం కావటం లేదు. దిగులుగా లక్ష్మణ్ చిన్నగా నవ్వి, ఒకవేళ అర్థమైన మనసు లోతుల నుండి ఉదయించిన అభిప్రాయాలు ఒక్కసారిగా రూపుమాపుకొని నాలాంటి సామాన్యుణ్ణి చేసుకుని రాజీ పడటం కష్టంగా భావిస్తోందేమో అన్నాడు. పైకి మామూలుగానే ఉన్న అతను చెప్పిన విషయం లక్ష్మణ్ని ఎంత నిరాశపరిచిందో తెలిసిపోయింది గోపాలరావు గారికి. సంధ్య మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అతనికి ఇది పెద్ద గాయమే అనుకున్నారు. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత, పోనీ నువ్వు సంధ్యతో ఒకసారి మాట్లాడి చూడకూడదు హఠాత్తుగా అన్నారాయన. నేనా? మీరు చెప్తేనే వినిపించుకొనిది ఇక నేను చెప్తే ఏం వింటుంది అంటున్న లక్ష్మణ్ మాటలు పూర్తయ్యేలోగానే సంధ్యని కేకేశారు గోపాలరావు గారు. సంధ్య, మంచినీళ్ళు పట్రామ్మా అంటూ పిలిచిన 2 నిమిషాల్లో వచ్చిన సంధ్య మంచినీళ్ళ గ్లాసు తండ్రికి అందించి లక్ష్మణ్ వైపు తిరుగుతూ, బావా, లక్ష్మీ టాకీస్లో మంచి పిక్చర్ ఉంది, మన ఇద్దరం కలిసి వెళ్ళి చాలా రోజులైంది కదూ, వెళ్దామా? నాన్నగారు కూడా నిన్ను చూశాక చాలా తేటగా కనిపిస్తున్నారు అంది. లక్ష్మణ్ నవ్వి, సినిమా సంగతి తర్వాత చూద్దాం, ముందు నిన్నో సంగతి అడగాలి, ఇలా కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. సంధ్య కూర్చోకుండానే ఏమిటది అడిగింది కనుబొమ్మలు ముడిచి. లక్ష్మణ్ సూటిగా ఆమె వంక చూశాడు. నువ్వేదో పెళ్లి గురించి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్నావట, నిజమేనా? ఎవరు చెప్పారు? నాన్నగారేనా? నేను అనుకుంటూనే ఉన్నాను అదే అడుగుతామని సంధ్య అదోలా అన్నది. ఇంతకీ నిజమా కాదా? ఆమె కాదు అంటే బాగుండును అనుకుంటూ అడిగాడు. కానీ సంధ్య ధైర్యంగా చూసి, అవును నిజమే, నాన్నకి నేనొక్కదాన్నేగా, ఎంత లేదన్నా ఈ చిన్నపాటి ఇల్లు, ప్రావిడెంట్ ఫండు 25,30,000 చేయకపోవు. అవన్నీ ఇచ్చుకునేటప్పుడు మంచి ఆస్తి చదువు ఉన్న అబ్బాయిలు ఎందుకు దొరకరు? నువ్వే చెప్పు బావా, ఆసరా కోసం లక్ష్మణ్ వంక చూస్తూ అన్నది. లక్ష్మణ్ ఏదో అనబోయేలోగా, దొరకవచ్చు గాని మంచివాడు, సంస్కారం కలవాడు, ముఖ్యంగా కాస్తో కూస్తో తెలిసినవాడు కావాలని లేదేమో అడగరా లక్ష్మణ్, గోపాలరావు గారే అన్నారు. లక్ష్మణ్ సాభిప్రాయంగా ఆమె వంక చూశాడు. అది చదువు ఉంటే మాత్రం మంచితనం సంస్కారం ఉండకూడదని ఎక్కడుంది? అయినా ఒక్కోసారి ఎంతో మంచివాళ్ళు కూడా తరువాత చెడిపోవచ్చు. చెడిపోయారు అనుకున్న వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు. మూర్ఖంగా మాట్లాడకు సంధ్య, గోపాలరావు గారు విసుక్కున్నారు. మీరు నా మాటలు సరిగా అర్థం చేసుకోకపోతే అది నా మూర్ఖత్వం ఎలా అవుతుంది? నిర్లక్ష్యంగా అన్నది సంధ్య. సంభాషణ శృతి మించుతూ ఉండటం చూసి లక్ష్మణ్ కల్పించుకున్నాడు. ఇన్ని మాటలు ఎందుకు సంధ్య? సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేనంటే నీకు ప్రేమ లేదా? ఆర్ద్రంగా అడిగాడు. సంధ్య తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. తన పట్ల గల ప్రేమనంతా వ్యక్తం చేస్తున్నట్లన్న ఆ కళ్ళని చూస్తుంటే తను నాకే హోదాలు అంతస్తులు వద్దు బావా, నువ్వుంటే చాలు అనేస్తుందేమో నన్నంత భయం కలిగి వెంటనే కళ్ళు దించుకుంది. చెప్పు సంధ్య, లక్ష్మణ్ రెట్టించాడు. సంధ్య హఠాత్తుగా కూర్చొని అతని మోకాలి మీద తలపెట్టుకుంది. ఓహ్, నీకు నేను కోరుకున్న హోదా ఉండి ఉంటే ఎంత బాగుండేది బావా, తగ్గు స్వరంతో అన్నది. లక్ష్మణ్కి మరోసారి రూఢి అయింది. సంధ్యకి తనంటే ఇష్టమే, కానీ దాన్ని శిఖరాలను దాటుతున్న కోరికలు తెరల్లా కప్పేస్తున్నాయి. అతనేం మాట్లాడలేదు. కానీ గోపాలరావు గారు మాత్రం ఆమె వంక వెటకారంగా చూసి, ఏం, నీ వాదం దీనికి వర్తించదా? లక్ష్మణ్కి వయస్సేమైపోలేదు, వయసుకు మించిన తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు లేని హోదా మరో 4-5 ఏళ్ల తర్వాత రాకూడదా అన్నారు. సంధ్య ఒక్క నిమిషం మాట్లాడలేకపోయింది. చివరికి కానీ ఖాయం కాదుగా అన్నది ఎలాగో. చాలే ఊరుకో, ఆమెని కసురుకుని. ఇది లక్ష్మణ్ దీని వరుస అన్నారు గోపాలరావు గారు నిట్టూరుస్తూ. లక్ష్మణ్ లేచి సూట్ కేసులో నుండి బట్టలు తీసుకోవటానికి ఉద్యుక్తుడవుతూ, పోన్లేండి మామయ్య, సంధ్య అన్నదాంట్లో కూడా తప్పులేదు, నిజమే, ఆమెకి స్వయం నిర్ణయం తీసుకోగల హక్కు ఉంది అన్నాడు. గోపాలరావు గారి ముఖం ఎర్రబడింది.
నీ మొహం, దానికి మైనారిటీ తీరటానికి ఇంకా ఏడాది ఉంది. లక్ష్మణ్ నవ్వాడు. కానీ ఆడపిల్లలకి వ్యక్తిత్వం తొందరగా వస్తుంది. తల వంచుకుని కూర్చున్న సంధ్యవంక చూస్తూ అన్నాడు. గోపాలరావు గారికి ఎందుకో ఆవేశం ముంచుకొచ్చింది. ఏమిట్రా మనోవికాసం? తన మనసులో ఏముందో తనే అర్థం చేసుకోకపోవటమా? లేక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మిథ్య ఆడంబరాల కోసం అరులు చాచటమా? అందరూ ఆడపిల్లలు ఇలాగే ఉన్నారా? దీనికే ఏదో పుట్టింది. ఏదో నవలల్లోనో కథల్లోనో అందమైన ఆడపిల్లల్ని డబ్బున్న హీరోలు ప్రేమించినట్లు తనని ఎవరో ప్రేమించి పెళ్లాడతారనుకుంటోంది. మామయ్య, లక్ష్మణ్ వారింపుగా చూశాడు. ఆయన తన్ని పట్టించుకోలేదు. ఇది కథ కాదమ్మా, వాస్తవ జీవితం. ఇందులో నువ్వు కోరుకునే హీరోలు చాలా కొద్దిమందే ఉంటారు. వాళ్ళు మనకి లభ్యమవుతారన్న ఆశ లేదు. వింటున్నావా? సంధ్య చలనం లేనిదాన్లా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఆమె మాట్లాడకపోవటంతో మరింత రెచ్చిపోయారు గోపాలరావు గారు. చూసావట్రా లక్ష్మణ్, దాని మూర్ఖత్వానికి జాలిపడాలా అసహించుకోవాలో తెలియటం లేదు నాకు. తండ్రి చివరి గడియల్లో మృత్యుముఖంలో ఉన్నాడని తెలుసు కూడా కనీసం ఆయన సంతృప్తి కోసమైనా అతని మాటలు లక్ష్య పెట్టడం లేదంటే రేపు నేను పోతే దీని గతేమవుతుందిరా? నడి రోడ్డులో కుక్కలు చింపిన విస్తరిలా ఓహ్ దుర్భరం గొంతు చించుకుంటూ అన్నాడు. మామయ్య, మీరిలా ఉద్రేకపడితే అంటూనే అన్నాడు లక్ష్మణ్. అతని మాటలు పూర్తి కాకముందే అబ్బా అంటూ గుండె పట్టుకుని మూలిగారాయన. సంధ్య ఒక్క ఉదుటన లేచి భయం భయంగా ఆయన దగ్గరకు వచ్చింది. మామయ్య, ఏమైంది? లక్ష్మణ్ ఆదుర్దాగా అడిగాడు. అప్పటికే అతని చేతుల్లో స్పృహ కోల్పోయారాయన. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకి 2 నిమిషాల పాటు స్తంభించిపోయిన లక్ష్మణ్ వెంటనే తెలివి తెచ్చుకుని సంధ్యతో కలిసి ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాడు. 2 పూర్తి రోజులు స్పృహే లేదు గోపాలరావు గారికి. సంధ్యని ఓదార్చటం, తనను తాను ఓదార్చుకోవటం రెండూ లక్ష్మణ్ మీదే పడ్డాయి. దానికి తోడు డాక్టర్ గారు కూడా ఆయన పరిస్థితి గురించి ఏమాత్రం ఆశాజనకంగా మాట్లాడకపోయేసరికి అతని మనసు చివుక్కుమన్నది. దాని అర్థం ఏమిటో తెలియకపోలేదు అతనికి. తననెంతో ప్రియంగా పెంచిన వ్యక్తి చాలా కొద్ది వ్యవధిలో తనకి శాశ్వతంగా దూరం అవుతాడంటే మనసులో ఎవరో వేళ్లు పెట్టి దేవినంత బాధగా ఉంది. గుండెపోటనేది చాలా భయంకరమైన వ్యాధని, ఈ క్షణం కాకపోతే మరో క్షణంలోనైనా ఇలాంటి పరిస్థితి రాకపోదని తెలిసినా కూడా ఎందుకో ఈ బలహీనత. తనకే ఇలా ఉంటే ఇక సంధ్యకి ఇంకెంత బాధగా ఉండి ఉండాలి. ఏవో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలొచ్చినా తండ్రే. ఒక వంక తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేదనే ఆందోళన, మరో వంక పెళ్లి విషయంగా మనసులో జరుగుతున్న మానసిక సంఘర్షణ ఆమెను బాగా కృంగదీశాయి. ఆమెను చూసి జాలిపడటం మినహా లక్ష్మణ్ ఏమీ చెయ్యలేకపోయాడు. 3వ రోజు మధ్యాహ్నం మెలకు వచ్చింది గోపాలరావు గారికి. వెంటనే ఆయన కళ్ళు లక్ష్మణ్ కోసం పక్కకి చూశాయి. లక్ష్మణ్ ఆయన కదలటం చూసి చటుకున ముందుకొచ్చాడు. లక్ష్మణ్, సంధ్యేది? మంద్రస్వరంతో అన్నారాయన. ఈ 2 రోజులుగా భోజనమే చేయడం లేదని సరస్వతమ్మ గారు ఇప్పుడే భోజనానికి తీసుకెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. ఏదైనా మాట్లాడతారా? నేను వెళ్ళి పిలుచుకురానా? అడిగాడు లక్ష్మణ్. అక్కడే ఉన్న నర్సు ఆయనకి స్పృహ రావటం చూసి డాక్టర్ గారిని పిలుచుకురావటానికి వెళ్ళింది. లక్ష్మణ్ ప్రశ్నకి గోపాలరావు గారు వద్దన్నట్లు తలడ్డంగా ఆడించి, లక్ష్మణ్, ఓ మాట ఇవ్వాలిరా నువ్వు? అభ్యర్థనగా అడిగాడు. చెప్పండి మామయ్య. లక్ష్మణ్ సీసాలో నుండి గ్లాసులోకి టానిక్ వంపుతూ అన్నాడు. సంధ్యకేం తెలీదురా. దానికి తెలిసిందొక్కటే, మూర్ఖపు పట్టుదల. నువ్వు మరొక్కసారి ప్రయత్నించి చూడు, దాన్ని మార్చగలవేమో. ఒకవేళ అది ఆ పట్టుదల వదలకపోతే నువ్వు స్వయంగా విచారించి నీకు మంచిదని తోచిన సంబంధం, దాని అభిలాషలకి అనుకూలంగా ఉన్న సంబంధం చూసి చేసేయి. అంతేకాని దాని మీద కోపం పెట్టుకోవద్దురా. లక్ష్మణ్ ఉలిక్కిపడ్డట్లు చూశాడు. తన్నెంత నీచంగా అంచనా వేస్తున్నారా మామయ్య? బాధగా అన్నాడు. గోపాలరావు గారు నీరసంగా నవ్వి, లేదురా, నేనెవరినైనా మనస్ఫూర్తిగా నమ్మగలను అంటే అది నిన్నే. అయినా నా సంతృప్తి కోసం ఆ మాటలు చెప్పాను. సంధ్య వస్తోందా? అడిగారు. లక్ష్మణ్ కిటికీ దగ్గరకు నడిచి బయటికి చూసి కాస్త దూరంలో నడిచి వస్తున్న సంధ్యకి చెయ్యూపి త్వరగా రమ్మన్నట్లు సైగ చేసి గోపాలరావు గారి దగ్గరికి వచ్చాడు. వస్తోంది మామయ్య. సంధ్య గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఆమె సంగతి నేను చూసుకుంటాను అన్నాడు ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. గోపాలరావు గారి కళ్ళు మెరిశాయి. నాకది తెలుసురా. అందుకే సంధ్య మైనారిటీ తీరేదాకా, అంటే ఈ ఒక్క సంవత్సరము
సంధ్యకి రాబోయే నా ఆస్తికి నిన్ను గార్డియన్గా నియమిస్తూ చాలా రోజుల క్రితమే విల్లు రాశాను. నేను ఇందాక చెప్పిన మాటలు గుర్తున్నాయి కదూ? దాన్నొక ఇంటిదాన్ని చేసే బాధ్యత నీదే. ఆయాసం ముంచుకురాగా ఒక్క క్షణం ఆగి సంధ్యని త్వరగా పిలువు లక్ష్మణ్. నా గుండె టకటకలు నీరసంగా నాకే వినిపిస్తున్నాయి అతి కష్టం మీద అన్నారాయన. లక్ష్మణ్ బయటికి వెళ్దాం అనుకునేసరికి సంధ్యే పరుగులాంటి నడకతో లోపలికొచ్చింది. తండ్రి గుండెల మీద వాలిపోయింది. ఆయన చేతులు ఆమె తలని ఆప్యాయంగా నిమరసాగాయి. కళ్ళు ఇక జన్మలో చూడలేవేమోనన్నంత తపనగా ఆమెను చూస్తున్నాయి. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. లక్ష్మణ్ డాక్టర్ని పిలుచుకురావటానికి హడావిడిగా బయటికి వెళ్ళాడు. కానీ అతను డాక్టర్తో వచ్చేసరికి అంతదాకా సంధ్య జుట్టు నిమురుతున్న ఆయన చేతులు చలనరహితంగా పక్కకు వాలి ఉన్నాయి. సంధ్య ఆయన మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. లక్ష్మణ్ ఆమెని ఆపాలని ప్రయత్నించలేదు. పైకి రాకుండా గుండెలో అదిమి పెడితే కన్నీరు సముద్రపు ఘోష కంటే ఎక్కువ అలజడి చేస్తుందని అతనికి తెలుసు. తను మగవాడై పుట్టినందుకు ఆ అలజడికి తట్టుకోక తప్పదు. కనీసం సంధ్య హృదయమైనా తేలిక పడితే అంతే చాలనుకున్నాడు. తరువాత కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోయాయి. గోపాలరావు గారు పోయిన వార్త విని సంధ్య తల్లి తరపున బంధువులు కొందరొచ్చి ఆమెను ఓదార్చి వెళ్ళిపోయారు. సంధ్య పిన్నమ్మ పార్వతమ్మ మాత్రం అప్పట్లో కదిలేలా కనిపించలేదు. గోపాలరావు గారు పోయాక ఎందుకో మునుపటంత చొరవగా సంధ్యతో మాట్లాడలేకపోయాడు లక్ష్మణ్. అదీగాక సంధ్య చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. లక్ష్మణ్ కూడా గోపాలరావు గారి లాయర్తో బాగా స్నేహం కలిసిపోవటం చేత అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. చెప్పుకోదగ్గ ఆస్తేం లేదు గోపాలరావు గారికి. కానీ ఆ లాయర్ గారు గోపాలరావు గారి ఆప్తమిత్రుడనే అవటంతో ఆయన ద్వారా భూముల మీద రాబడి విషయంలో గోపాలరావు గారి వ్యక్తిగత సమస్యలు తెలుసుకునే అవకాశం వచ్చింది. వాటి మీద తగినంత ఆదాయం లేదనిపించి సంధ్యతో సంప్రదించి సాధ్యమైన త్వరగా వాటిని అమ్మేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. అది విని అక్కడే ఉన్న పార్వతమ్మ తన మనసులోని విషయం కదిపింది. భూములు అమ్మేస్తారు, బాగానే ఉందే అమ్మాయి, ఇల్లు ఏం చేద్దామని? అది అమ్మేయకూడదు. ఎవరో ఎందుకు, కాస్త తక్కువ ధరకి మాకే ఇచ్చేయి, ఎంతైనా బంధువులం కదా. ఆ డబ్బు నీ పెళ్లి కుదిరినప్పుడు కట్న కానుకలకి పనికొస్తుంది లౌక్యంగా అందావిడ. సంధ్య ఏం చెయ్యను అన్నట్లు లక్ష్మణ్ వైపు చూసింది. లక్ష్మణ్ సూటిగా పార్వతమ్మకే సమాధానం చెప్పాడు. అమ్మటం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటారా? ఇప్పుడు 15,000 చేసే ఇల్లు మరో 5 ఏళ్లు పోతే 25,000 చెయ్యొచ్చు. వేరే ఊళ్ళో ఉండే మీరైనా ఇక్కడ ఇల్లు కొనదలుచుకున్నారంటే అందుకేగా. పెళ్లి సంగతి అంటారా? ధనరూపేణా ఇచ్చే ఆ కట్నమేదో ఇంటి రూపంలోనే ఇస్తాం. సంధ్య, 2 ఏళ్ల పాటు ఇల్లు ఫర్నిచర్ నాకు బాగా తెలిసిన ఓ ఆఫీసర్కి కాంట్రాక్ట్ బేసిస్ మీద 4,000కి అద్దెకిచ్చాను. చెక్కు నీ అకౌంట్లో డిపాజిట్ చేశాను. ఇదిగో పాస్బుక్. సంధ్యకి ఉత్తరం పాస్బుక్ అందిస్తూ అన్నాడు. పార్వతమ్మ ముఖం మ్లానమైంది. సంధ్య అతని తెలివితేటల్ని మనసులో అభినందించుకోకుండా ఉండలేకపోయింది. నెల నెల అద్దె రాబట్టుకునే అవస్థ, ఫర్నిచర్ అంతా మరో చోటికి చేర్చే అవస్థ తప్పిపోయాయి. కానీ తనెక్కడ ఉండటం? సరిగ్గా ఆమె మనసులోని ప్రశ్న గ్రహించినట్లు లక్ష్మణ్ సమాధానం చెప్పసాగాడు. పోతే నువ్వు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ 4,000 కాక భూముల మీద వచ్చే డబ్బు, ప్రావిడెంట్ ఫండ్ డబ్బు మొత్తం అంతటికి సుమారు 200 రూపాయలు వడ్డీ వస్తుంది. దానికి ఇంకో 50 కలుపుకుంటే మీ పిన్నమ్మల్లో ఒకరి దగ్గరో లేక మీ మామయ్యల్లో ఒకరి దగ్గరో పేయింగ్ గెస్ట్గా ఉండవచ్చు. నువ్వు, బామ్మగారు, మీ ఇద్దరి గది ఖర్చు, తిండి ఖర్చు నెలకి 250 కంటే కాదనుకుంటాను. లేదా నాతో ఉండాలనుకున్నా నాకేం అభ్యంతరం లేదు అంటూ ముగించాడు. పార్వతమ్మ కళ్ళు 250 రూపాయల సంగతి వినగానే మిలమిలా మెరిశాయి. లక్ష్మణ్తో పాటు సంధ్య కూడా గమనించకపోలేదు. అదేం మాట బాబో, మా సంధ్య మాకేం బరువు అవుతుందా? తల్లిపోయాక పినతల్లే తల్లి లాంటిదంటారు. సంధ్యని మాతో ఉంచుకుంటాం అన్నది. లక్ష్మణ్ సంధ్య వంక చూశాడు. నేను కాలేజీలో చేరి BA చదువుదామనుకుంటున్నాను పిన్ని. హైదరాబాద్కే వెళ్ళిపోతాను. నేను, అవ్వగారు. లక్ష్మణ్ బావకి ఇబ్బంది లేకపోతేనే అనుకో. సంధ్య లక్ష్మణ్ వైపు చూస్తూ అంది. పార్వతమ్మ ముఖం పాలిపోయింది. ఇబ్బందేం లేదు. ఆ విధంగానైనా మామయ్య రుణం కొంతైనా తీర్చుకుంటానేమో అన్నాడతను. మర్నాడే పార్వతమ్మ ప్రయాణం కట్టింది. లక్ష్మణ్ కూడా హైదరాబాద్కి టికెట్ రిజర్వ్ చేయించుకొచ్చాడు. సంధ్య దిగులుగా ఉండటం అతను గ్రహించకపోలేదు. అతను సూట్ కేసు సర్దుకుంటుంటే సరస్వతమ్మ గారు అతని దగ్గరికి వచ్చింది. అప్పుడే వెళ్ళిపోతావా బాబు? నువ్వు లేకపోతే సంధ్యని ఓదార్చే వాళ్లే ఉండరు అన్నది.
క్షమించండి. దక్కని వాటిని ఎలాగూ దక్కించుకోలేను. కనీసం దక్కిన ఉద్యోగానైనా దక్కించుకొనివ్వండి. సంధ్యకి చెప్పాను. వారం 10 రోజుల్లో కాస్త పెద్ద ఇల్లు చూసి రమ్మని ఉత్తరం రాస్తానని. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరండి. అక్కడ దింపుకుంటాను అంటూ గంభీరంగా బయటికి వెళ్ళిపోయిన లక్ష్మణ్ మాటల్లో రెండో భాగం మాత్రమే అర్థమైందావిడికి. రైలు కదులుతుంటే విషాదంగా నవ్వుకున్నాడు లక్ష్మణ్. అయిపోయింది. మామయ్య శారీరకంగా దూరం అయిపోతే సంధ్య మానసికంగా తన నుండి దూరం అయిపోయింది. వచ్చేటప్పుడు సంధ్య గురించి ఎన్నో ఊహలు అల్లుకుంటూ వచ్చిన తను ఇప్పుడు కేవలం ఆమె గార్డియన్గా మాత్రమే ఆమె గురించి ఆలోచించగల స్థితిలో తిరిగి వెళ్తున్నాడు. విధి విన్యాసాలంటే ఇవే కాబోలు అనుకున్నాడు నిట్టూరుస్తూ. రొటీన్లో పడిపోయాడు లక్ష్మణ్. ఆఫీస్ వదలగానే ఇళ్ల కోసం వేట ప్రారంభించేవాడు. ఒకరోజు ఓ ఇల్లు చూసి అడ్వాన్స్ ఇచ్చొస్తుంటే దారిలో ఉదయ్ ఎదురుపడ్డాడు. లక్ష్మణ్ని చూడగానే కారు ఆపి ఎక్కించుకున్నాడు. ఏమిటి ఈరోజు ఓవర్ టైం వర్క్ చేశారా? ఇంత ఆలస్యమైంది అడిగాడు. లక్ష్మణ్ తల అడ్డంగా ఊపి అదేం లేదు. చెప్పానుగా, మా మామయ్య గారు అమ్మాయి మా బామ్మగారు నా దగ్గరకు వచ్చేస్తున్నారని. అందుకని కాస్త పెద్ద పోర్షన్ కోసం వెతికి ఈరోజే ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చొస్తున్నాను. మరి భాగ్యనగరంలో ఇళ్ళు అద్దెకు దొరకటం మాత్రం చాలా కష్టం. ముఖ్యంగా మనకు కావలసిన వసతులతో. ఆడవాళ్లు కదూ, వంటిల్లు, నీళ్ల గది వసతిగా విడిగా ఉండకపోతే తప్పదు. అవి కాక వాళ్లకో గది నాకో గది. ఓహ్, ఈ 10 రోజులుగా విసిగి వేసారిపోయాననుకో అలసిపోయినట్లు అన్నాడు. ఉదయ్ నవ్వాడు. ఏమిటోయ్, పెళ్ళై సంసారం పెట్టేస్తున్నంత హైరానా పడిపోతున్నావు? అతని దగ్గర నుండి ఏదో రాబట్టే ధోరణిలో అన్నాడు. లక్ష్మణ్ నవ్వి ఊరుకున్నాడు. అదృష్టం బాగుంటే ఆ పని జరిగుండేది. ఇప్పుడేమనుకునేం లాభం అనుకున్నాడు. నిన్నే పెళ్ళి కుదిరిందా? ఉదయ్ రెట్టిస్తూ ఈసారి సూటిగానే అడిగాడు. అదేం లేదు. ఇప్పట్లో ఆ ఉద్దేశం పెట్టుకోదలుచుకోలేదు. మొన్ననే మామయ్య పోయారు కదా. అంటే మీ మరదలు ఆయన పోయిన దుఃఖం నుండి కోలుకునేదాకా చేసుకోరా? ఉదయ్ జాగ్రత్తగా రోడ్డు వంక చూసి డ్రైవ్ చేస్తూ అడిగాడు. లక్ష్మణ్ తడబడి అందుకోసం కాదు. సంధ్యకి నేను తగను. నాకంటే మంచి సంబంధాలే వస్తాయి కాస్త ప్రయత్నిస్తే. పోతే నేను మాత్రం నువ్వన్నట్లు మామయ్య పోయిన దుఃఖం నుండి పూర్తిగా తేరుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అన్నాడు. అంతలో అతని గది రావటంతో సంభాషణ ఆగిపోయింది. సంధ్య సరస్వతమ్మ గారు వచ్చేశాక ఇల్లంతా సందడిగా అనిపించింది లక్ష్మణ్కి. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం సంధ్యలోనూ ఉత్సాహాన్ని పెంపొందించాయి. మాట్లాడుకోవటానికి మరెవరూ లేకపోవటంతో ఇదివరకు లాగానే ఇద్దరూ కూర్చుని కబులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు లక్ష్మణ్, సంధ్య. ఓ రోజు సాయంత్రం కాగితం కలం పట్టుకొచ్చి లక్ష్మణ్ ఎదురుగా కూర్చొని జమా ఖర్చుల పట్టీ తయారు చేసి, చూడు బావా, ఇందులో ఏ ఖర్చైనా తగ్గించగలమేమో అంటూ అతని చేతికి కాగితం అందించింది సంధ్య. లక్ష్మణ్ జాగ్రత్తగా దాన్ని పరిశీలించి నవ్వుతూ తలెత్తి, చాలా చక్కగా తయారు చేశావు సంధ్య. ఇందులో అనవసరమైన ఖర్చులుంటే కదూ తగ్గించటానికి. మొత్తానికి పక్కా గృహిణి ధోరణి వచ్చేసింది సుమా నీకు అన్నాడు. సంధ్య ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయింది ఎందుకో. అంతలోనే నవ్వేస్తూ, గృహిణి ధోరణి రావటం మాట అటుంచు, ముందు నన్ను కాలేజీలో చేర్పించు అన్నది. ఆ విషయం నేను మర్చిపోలేదు సంధ్య. కానీ అన్ని కాలేజీల్లోనూ అడ్మిషన్స్ అయిపోయాయి. ఇంకా ఈ ఏడాది ఎవరిని చేర్చుకోరు. కానీ ఏడాది వృధా చేసుకోవటం మంచిది కాదు కనుక ఈ సంవత్సరం ఏదైనా ట్యుటోరియల్ కాలేజీలో చేరి కోచింగ్ తీసుకొని పరీక్ష రాయి. పై సంవత్సరం కాలేజీలో చేరవచ్చు అన్నాడు లక్ష్మణ్. సంధ్య అతని వంక చూసి నవ్వి, నువ్వు కూడా ఇంట్లో కోచింగ్ ఇస్తానని మాటిస్తేనే చేరతాను అంది. లక్ష్మణ్ భయపడ్డట్లు ముఖం పెట్టి, నేనా? ఎందుకు తల్లి? మళ్ళీ ఫెయిల్ అయితే నా కోచింగ్ బాగోలేదని నా మీదనే నేరం నెట్టడానికా అన్నాడు. నీ వాలకం చూస్తే నేను పాస్ అవుతానని నమ్మకం ఏ కోసానా ఉన్నట్లు లేదు, అవునా? ఓరగా చిరుకోపంగా చూస్తూ అన్నది సంధ్య. ఎలా ఉంటుంది చెప్పు? మొదటి తరగతి నుండి నీ ట్యూషన్ మాస్టర్ని నేనే కదా. ఒక్కో పాఠం 4 రోజులు చెప్తే గానీ నీకు అర్థమయ్యేది కాదు. లెక్కలైతే మరీ ఘోరం. ఒక్కొక్క లెక్క 4 గంటలు చెప్పాల్సి వచ్చేది, గుర్తులేదు? లక్ష్మణ్ అప్పటి రోజులు తలుచుకుంటూ ఉత్సాహంతో అన్నాడు. ఎందుకు గుర్తులేదు? నువ్వు 10 నిమిషాలకు ఒకటి చొప్పున బహుకరించిన మొట్టికాయలు కూడా గుర్తున్నాయి. సంధ్య నవ్వింది. అప్పుడలా శిక్షించబట్టే ఎక్కడా డుమ్కీలు కొట్టకుండా PUC పూర్తి చేయగలిగావు. వద్దు బాబు వద్దు.
ఇప్పుడు అలా చెప్పే ఓపిక, శిక్షించే ఓపిక రెండూ లేవు నాకు. లక్ష్మణ్ బెదురు బెదురుగా అంటుంటే సంధ్య పకపకా నవ్వింది. అతను కూడా ఆమెతో శృతి కలిపి ఏదో అనబోతుండగా బయట కారాగిన చప్పుడు వినిపించింది. లక్ష్మణ్కి వచ్చిందెవరో తెలిసిపోయింది. సంధ్య మాత్రం కుతూహలంగా కిటికీ దగ్గరికి నడిచి బయటికి చూసింది. ఫుల్ సూట్లో కారు తాళాలు వేసి హుందాగా నడిచొస్తున్న ఉదయ్ని, అతని గ్రే కలర్ అంబాసిడర్ కార్ని ఒక్క క్షణం మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా తను కలల్లో ఊహించుకున్న లాంటి కారు అయితే దాని సొంతదారు తన బావ లక్ష్మణ్ కాదు. హలో లక్ష్మణ్, ఏమిటి తీరిగ్గా కూర్చున్నావు? ఓహ్, ఇంటి డెకరేషన్ ఎంత బాగుంది! నాకు తెలుసు నీకింత ప్రతిభ లేదని. ఏది మీ మామయ్య గారమ్మాయిని పిలు, మొదట ఆమెని అభినందించి గాని కూర్చోను అంటున్న ఉదయ్ మాటలకి సమాధానంగా లక్ష్మణ్ నవ్వుతూ, కాస్త పరీక్షగా చూడు, ఈ గదిలో నీ కళ్ళ ఎదురుగానే ఉంది అన్నాడు. ఉదయ్ కాస్త పక్కకు తిరిగి సంధ్యని చూసి క్షణం పాటు కళ్ళు తిప్పుకోలేకపోయాడు. లక్ష్మణ్ అతని వంకే చూస్తున్నాడు. అతనికి తెలుసు, సంధ్యను చూసిన ఎవరైనా రెండో చూపు చూడకుండా ఉండలేరని. సంధ్య మాత్రం చాలా ఇబ్బందిగా నిల్చుంది. ఇతను ఎంత సునిశితంగా పరిశీలిస్తాడు అని మనసులోనే ఆశ్చర్యపోతూ, లక్ష్మణ్ ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నవాడిలా వాళ్ళిద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేశాడు. ఈమె మా మామయ్య గారమ్మాయి సంధ్య అని. ఉదయ్, సంధ్య, ఇతను నాకు ఈ ఊర్లో ఉన్న ఒకే ఒక ప్రాణ స్నేహితుడు, డాక్టర్ ఉదయ్ శంకర్, ప్రైవేట్ ప్రాక్టీషియన్. సంధ్య వినయంగా నమస్కరించింది. ఉదయ్ ప్రతి నమస్కారం చేసి, మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియటం లేదు, చాలా బాగా అలంకరించారు. ఆ పెయింటింగ్స్ మీరు హాబీగా కలెక్ట్ చేసినవా లేక మీరే వేశారా అడిగాడు. నేనే వేశానండి, సంధ్య సిగ్గుపడుతూ చెప్పింది. ఉదయ్ చురుకైన కళ్ళు మెచ్చుకోలుగా ఆమెను చూశాయి. నిజం, చాలా బాగా వేశారు. మొదట రాగానే ఇది ఇల్లా లేక ఆర్ట్ గ్యాలరీనా అని ఆశ్చర్యపోయాననుకోండి అన్నాడు నవ్వుతూ. లక్ష్మణ్ అతను ఇంకా నిల్చునే ఉండటం చూసి చనువుగా భుజం మీద చెయ్యి వేసి అది మీ కుర్చీలో కూలేసి సంధ్య వంక తిరిగి, సంధ్య, ఈయనగారి పొగడ్తలన్నీ నిజమేననుకునేవు. వాడి తరహానే అంతా. మొదట్లో నేను పరిచయం అయినప్పుడు నన్ను కూడా అలాగే ఆకాశానికి ఎత్తేశాడు. నన్ను చూస్తే స్నేహం చేయాలని పదే పదే అనిపించిందట. నా పేరులాగే నా రూపం కూడా తనకి చాలా నచ్చిందట. ఉండుండు, వాడు వాడిన పదాలే చెప్తాను. మా మొదటి కలయికకి రెండోసారి కలుసుకోవటానికి మధ్యనున్న కాలమంతా ఆషాఢమాసపు విరహాన్ని అనుభవించే కొత్త పెళ్లి కొడుకు కంటే రెట్టింపు విరహబాధని అనుభవించాడట. లక్ష్మణ్ చెప్తుంటే పక్కున నవ్వేసింది సంధ్య. ఉదయ్ కూడా నవ్వాడు. లక్ష్మణ్ అరచేతిని నొక్కుతూ, వీడు చెప్పిందంతా నిజమేనండి, కానీ అని నాలుక చివరి నుండి వచ్చిన మాటలు కావు, మనసులో నుండి వచ్చిన మాటలు. ఇప్పుడు సంధ్యకి అందజేసింది కూడా హృదయపూర్వక అభినందనలే లక్ష్మణ్ అన్నాడు. అతని కళ్ళల్లో నిజాయితీ తొణికిసలాడుతోంది. సంధ్య కాఫీ కలపటానికి లోపలికి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చేసరికి రాజకీయాల మీద అనర్గళంగా చర్చించుకుంటున్నారు లక్ష్మణ్, ఉదయ్. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కాఫీ కప్పులు ఇద్దరి మధ్య ఉన్న బల్ల మీద పెట్టేసి వచ్చింది. కాసేపు అయ్యాక లక్ష్మణ్ లోపలికొచ్చి, సంధ్య, అతను వెళ్తున్నాడు, నీతో చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తున్నాడు, ఒకసారి బయటికి రా అన్నాడు. ముందు గదిలోకి వస్తూ సంధ్య అతని వెనకే బయటికొచ్చింది. ఆమెను చూడగానే ఉదయ్ స్నేహపూర్వకంగా నవ్వి, వెళ్ళొస్తాను సంధ్య, ఈ ఆదివారం మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకెళ్తాను. మా తమ్ముడి భార్య గీత చుట్టుపక్కల మంచి స్నేహితులెవరూ లేరని ఒకటే గొడవ పెట్టేస్తోంది. మిమ్మల్ని పరిచయం చేస్తాను, రెడీగా ఉండండి అన్నాడు. అలాగే, సంధ్య సంతోషంగా ఒప్పుకుంది. ఉదయ్ ఆమె దగ్గర మరోసారి సెలవు తీసుకొని లక్ష్మణ్ చెయ్యి పట్టుకొని కారు దాకా తీసుకెళ్లాడు. లక్ష్మణ్, నీ శ్రేయోభిలాషిగా నేను సలహా చెప్పనా? అతను చెయ్యి వదిలేసి కారు తలుపు హ్యాండిల్ పట్టుకుంటూ అడిగాడు. లక్ష్మణ్ నవ్వాడు. నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఇన్నాళ్ల నా అనుభవంతో చెప్తున్నాను. ఎందరో అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ సంధ్య అందం ఎవ్వరిలోనూ లేదు. పైగా చక్కటి కళాకారిణి. ఆర్టిస్టులంటే నాకెంతో అభిమానం. అలాగే ఆడపిల్లల్ని ఇట్టే ఆకర్షించే పురుషత్వం మూర్తీభవించిన అందమైన విగ్రహం నీది. మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తుంటే ఇందాకేమనిపించిందో తెలుసా? మీరు ఒకరి కోసం ఒకరు పుట్టలేదు కదా అనిపించింది. వై కాంట్ యూ మ్యారీ హర్? నేనే నీ పరిస్థితిలో ఉంటే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మూడు ముళ్ళు వేసేసేవాడిని. లక్ష్మణ్ నవ్వి, సంధ్య లాంటి అమ్మాయి దొరకకనే నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోయావా అని అడిగాడు. ఉదయ్ ఒక క్షణం ఆలోచించి, ఒక విధంగా చెప్పాలంటే అందుకే.
జీవితంలో అలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా తటస్థపడతారు. కనీసం మనకి తెలిసిన వాళ్ళతో అందం, చదువు, కళ ఉన్న అమ్మాయిలు ఏ ఒక్కరో తప్ప ఉండరు. సంధ్యని చేసుకోకపోవటం నీ తెలివి తక్కువతనమే అవుతుంది అన్నాడు. లక్ష్మణ్ నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాడు. ఉదయ్ ఎంతసేపు తన వైపు నుండే ఆలోచిస్తున్నాడు కానీ సంధ్యకి కూడా కొన్ని అభిప్రాయాలుంటాయని తట్టటమే లేదతనికి. బాగా ఆలోచించుకో లక్ష్మణ్. ఈ ఆదివారం మా గీతకి ఆమెను సంధ్యగా కాక నీ వుడ్బీగా పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. కారెక్కి కూర్చుని స్టార్ట్ చేస్తూ అన్నాడు ఉదయ్. లక్ష్మణ్ మౌనంగా ఊరుకున్నాడు. కారు కదిలిపోయింది. అతను లోపలికి వచ్చేసరికి ఇద్దరికీ కంచాలు పెట్టి అన్నం వడ్డించే ప్రయత్నంలో ఉంది సంధ్య. సరస్వతమ్మ గారు ఆ గదిలోని ఓ పక్కగా చాప వేసుకొని నడుం వాల్చారు. బాబా, ఇవాళ నీకిష్టమని నేనే స్వయంగా కూర చేశాను. ఏం కూర చెప్పుకో? తలెత్తి అతని వంక చూస్తూ చలాకీగా అంది సంధ్య. లక్ష్మణ్ చేతులు కడుక్కొచ్చి కూర్చుంటూ గుత్తి వంకాయ కూర నవ్వుతూ అడిగాడు. సంధ్య అతని పక్కనే కూర్చుంది. కరెక్ట్, తిని ఎలా ఉందో చెప్పు అంటూ 4 కాయలు వేసింది. చాలు చాలు, ముందు తినని, నువ్వు వేసుకో అంటూ వారించి అన్నంతో కలుపుకొని తిని, చాలా బాగా చేశావు సంధ్య, నువ్వింత బాగా చేయగలవని నాకు తెలీదు సుమా మెచ్చుకోలుగా అన్నాడు 4 నిమిషాల్లో కూరంతా తినేసి. సంధ్య నవ్వి, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తేనే నమ్ముతాను, ఇవి కూడా వేసుకో అంటూ మిగిలిన వంకాయ కూర కూడా అతని పళ్ళెంలో వంపేసింది. లక్ష్మణ్ ఖాళీ గిన్నె వంక నొచ్చుకుంటూ చూశాడు. అదేమిటి సంధ్య, నీకు మిగిల్చుకోకుండా అంతా నాకే వేసేశావు? పర్వాలేదు, నువ్వు తింటుంటే నాకు కడుపు నిండిపోయింది. లక్ష్మణ్ తలెత్తి చూశాడు. సంధ్య కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అభిమానాన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాలేదతనికి. లేక అది అభిమానమని తను పొరపడుతున్నాడా? ఏది ఏమైనా సంధ్యకి త్వరగా ఏదైనా మంచి సంబంధం చూసి నిశ్చయం చేసేయాలి. లేకపోతే తనకి ఆమెకి కూడా అటు ఇటు ఈ ఊగిసలాట తప్పదు అనుకున్నాడు. అన్నట్లుగానే ఆదివారం 10 గంటలకల్లా వచ్చేశాడు ఉదయ్. హాల్లో బట్టలు ఇస్త్రీ చేస్తున్న సంధ్యకి ఎదురుగా కూర్చుంటూ, హలో సంధ్య, మీరు రెడీ అయిపోయారే? మా వాడేడి? తెల్లటి ఫారిన్ ఐలెక్స్ చీరతో రెట్టింపు అందంగా కనిపిస్తున్న ఆమె వంక చూస్తూ అన్నాడు పలకరింపుగా. సంధ్య తలెత్తి నవ్వి, ఇదిగో బట్టలు ఇస్త్రీ చేయమని నాకు పురమాయించి తీరిగ్గా క్రాఫ్ దువ్వుకుంటున్నాడు అంది. ఇంతలో లక్ష్మణ్ వచ్చి ఉదయ్ని పలకరించి ఇస్త్రీ బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చి, వెళ్దామా, నేను కూడా రెడీనే అన్నాడు. ముగ్గురు కారు దగ్గరికి వచ్చారు. ఉదయ్ కారు తాళాలు లక్ష్మణ్ చేతిలో పెట్టి, ఈరోజు నువ్వు డ్రైవ్ చెయ్యి అన్నాడు. నేనా? లక్ష్మణ్ ఒక్క నిమిషం సంశయించి సరే అన్నాడు. ఉదయ్ చటుక్కున బ్యాక్ డోర్ తెరిచి వెనక సీట్లో కూర్చున్నాడు. సంధ్య ఎక్కడ కూర్చోవాలా అన్నట్లు ఆలోచిస్తూ నిల్చుంది. అతని కారులో తామిద్దరూ ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది? అలా అని చొరవగా అతనితో పాటు వెనక సీట్లో కూర్చోగలదా? ఆమె సమస్య గ్రహించినట్లు ఉదయ్ లేచి కాస్త వంగి ముందు వైపు తలుపు తెరిచి, కూర్చోండి అన్నాడు. మీరు ముందుకు రండి, నేను వెనక కూర్చుంటాను అంది సంధ్య. ఉదయ్ నవ్వి, పర్వాలేదు ఎక్కండి అని మరోసారి చెప్పటంతో ఎక్కి కూర్చుంది. నీకు డ్రైవింగ్ వచ్చని నాకు తెలియలేదు బావా అంది తారు రోడ్డు మీద నుండి సన్నగా సాగిపోతున్న కారులో నుంచి బయటికి చూస్తూ. వచ్చా వచ్చా ఏమిటండి, మీరు నమ్మరు కానీ వీడు ఒక స్టేజిలో ఎంత విరాగి అయిపోయాడంటే మరో 2 నెలల్లో ఉద్యోగం దొరకకపోతే నా దగ్గర డ్రైవర్గా చేరిపోతానన్నాడు. థ్యాంక్ గాడ్, వాడలా అన్న వెంటనే ఉద్యోగం దొరికింది అన్నాడు ఉదయ్ నవ్వుతూ. లక్ష్మణ్ కూడా నవ్వాడు. నిజంగా ఆ పనే చేసుండేవాణ్ణి, వెంటనే ఉద్యోగం దొరక్కపోతే అన్నాడు. సంధ్య వాళ్ళ మాటలు పరధ్యానంగా వింటోంది. ఓహ్, ఎంత బాగుంది. ఇలా లక్ష్మణ్ పక్కన కూర్చుని కారులో సాగిపోతుంటే ఏదో స్వర్గలోకాల్లో తేలిపోతున్నట్లుంది అనుకుంది. చాలాసేపటి వరకు అది తమ స్వంత కారైనట్లు, లక్ష్మణ్ తను పెళ్లి చేసుకుని అందులో ప్రతి సాయంత్రం షికారుకెళ్తున్నట్లు ఏవేవో ఊహించుకుంటున్న సంధ్య కారు ఆగిపోవడంతో తుళ్ళిపడి కళ్ళు తెరిచింది. ఉదయ్ దిగి లోపలికి దారి తీస్తున్నాడు. లక్ష్మణ్ కూడా దిగి, అయిందా నిద్ర? లేపితే గాని లేవవేమోనని భయపడ్డాను. రక్షించావు, దిగు అన్నాడు. నేను నిద్రపోవటం లేదు దిగుతూ గొణిగింది సంధ్య. మరి కళ్ళు మూసుకొని కళ్ళు కంటున్నావా? అది నీకలవాటేగా, పద లోపలికెళ్దాం అంటూ ముందుకు నడిచాడు లక్ష్మణ్. సంధ్య అతన్ని అనుసరించింది.
వాళ్ళని తీసుకొస్తున్నట్లు ఉదయ్ చెప్పాడులా ఉంది. గీత నీట్గా తయారై హాల్లో కూర్చొని వాళ్ళ కోసమే ఎదురు చూస్తోంది. ఉదయ్ ఆమె వంక తిరిగి, గీత, చెప్పాను కదూ, ఇతనే నా ఫ్రెండు లక్ష్మణ్, ఈమె అంటూ ఆగిపోయి లక్ష్మణ్ వంక తిరిగి పరిచయం చేయమన్నట్లు చూశాడు. అతను ఈమె నా కాబోయే శ్రీమతి, పేరు సంధ్య అంటూ పరిచయం చేస్తాడేమో అనుకున్న ఉదయ్ ఊహ నిజం కాలేదు. ఈమె నా మరదలు సంధ్య. ఈ మధ్యే మా మామయ్య గారు పోయారు. అప్పట్నుంచి నా దగ్గరే ఉంటోంది. మామూలుగానే చెప్పాడు లక్ష్మణ్. ఏమిటి, నా సలహా పాటించలేదు అన్నట్లు చూస్తున్న ఉదయ్ వంక చూసి సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు. గీత సంతోషంగా సంధ్యని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఉదయ్ లక్ష్మణ్ని కూర్చోమని తను అతని పక్కనే కూర్చుంటూ, ఏమిటి, ఇంకా ఏం నిశ్చయించుకోలేదా నీ పెళ్లి గురించి అన్నాడు. లేదు, నీ తొందర చూస్తుంటే మాత్రం ఏదో ఒకటి నిర్ణయించుకోక తప్పదనిపిస్తోంది. అయినా తమాషాగా లేదు, మొన్నటిదాకా నేను నిన్నెలా పోరుతూ ఉండేవాణ్ణి అన్నాడు లక్ష్మణ్ నవ్వుతూ. ఉదయ్ భయపడ్డట్లు ముఖం పెట్టి, బాబోయ్, ఇప్పుడు నీ పెళ్లి గురించి ఏం మాట్లాడినా నాకే తిప్పికొట్టేటట్లున్నావు. మరో విషయం ఏదన్నా మాట్లాడదాం అన్నట్లు క్రికెట్ కామెంటరీ వింటున్నావా అంటూ మాట మార్చేశాడు. దాంతో సంభాషణ క్రికెట్ మీదికి మళ్ళింది. చాలాసేపటి తర్వాత బాబా ఇంక వెళ్దామా అంటూ సంధ్య రావటంతో యథాలాపంగా వాచి వంక చూసుకున్న లక్ష్మణ్ తుళ్ళిపడ్డట్టు లేచి నిల్చుని, బాప్రే, 2 గంటలు దాటింది, సమయం చాలా త్వరగా గడిచిపోయింది కదూ సంధ్య అన్నాడు. ఎండగా ఉంది, సాయంత్రం వెళ్ళకూడదు అన్నది గీత. నిరాడంబరంగా నిర్మలంగా ఉన్న ఆమె వెంక గౌరవంగా చూస్తూ, లేదండి, వెళ్ళాలి, మరోసారి వస్తామంటూ సెలవు తీసుకున్నాడు లక్ష్మణ్. వెళ్లే దోవలో గీత చాలా మంచి మనిషి. అంత గొప్పింటి కోడలైనా ఆ గర్వం అహంకారం ఆమెలో లేనే లేవు బావా. ఆమెకు తోచినప్పుడల్లా మనింటికి వస్తుందట, లేకపోతే కారు పంపితే నేను రావాలట అన్నది సంధ్య. లక్ష్మణ్ సాలోచనగా ఉండిపోయాడు. ఒక విధంగా చూస్తే ధనవంతులకే స్నేహం విలువ, నిజమైన ఆప్యాయతలు తెలుస్తాయేమో. మధ్యతరగతి కుటుంబీకులు అందని వాటి కోసం అరులు చేస్తూ అందుబాటులో ఉండే ఆత్మీయతలు గుర్తించలేరేమో అనిపించింది అతనికి. సంధ్య కోసం దాదాపు ప్రతి మధ్యాహ్నం కారొచ్చేది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తుండగా కారులో ఎక్కి సాగిపోవటం ఆమెకెంతో ఆనందాన్నిచ్చేది. ఒక్కోసారి సాయంత్రం ఉదయ్ డిస్పెన్సరీకి వెళ్ళేటప్పుడు సంధ్యనెక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తర్వాత డిస్పెన్సరీకి వెళ్ళేవాడు. సంధ్యతో పరిచయం అయ్యాక ఉదయ్ తమ ఇంటికి తరచూ రావటం లక్ష్మణ్ గమనించకపోలేదు. సహజంగా కలుపుగోలు మనిషేమో. ఆడ మగ భేదం లేకుండా అందరితోనూ ఫ్రీగా మాట్లాడేవాడు ఉదయ్. సంధ్య మొదట్లో కాస్త మొహమాట పడ్డా ఆ తర్వాత అలవాటైపోయి లక్ష్మణ్తో మాట్లాడినంత చొరవగాను అతనితో మాట్లాడగలిగే స్థితికొచ్చింది. ఆ రోజు ఓవర్ టైం చేయటం వల్ల కాస్త ఆలస్యంగా ఇంటికొచ్చాడు లక్ష్మణ్. అతను ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొచ్చేసరికి సంధ్య కాఫీ తెచ్చింది. బావా, ఇందాక ఉదయ్ వచ్చి వెళ్ళాడు. ఏదో పార్టీకి వెళ్తూ మధ్యలో మనతో మాట్లాడిపోదామని దిగాడట. నువ్వెంతసేపటికి రాకపోయేసరికి వెళ్ళిపోయాడు అన్నది. అతను కూర్చున్న మంచానికి మరో పక్క కూర్చుంటూ. అలాగా, లక్ష్మణ్ మామూలుగా అన్నాడు. సంధ్య ఏదో చెప్పాలనుకుని ఒక క్షణం తట్టపటాయించి అంతలోనే ధైర్యం తెచ్చుకొని, బావా, నేనొక పని చేశాను, నువ్వు కోపం తెచ్చుకోనంటే చెప్తాను అన్నది. లక్ష్మణ్ నవ్వి, నాకంత త్వరగా కోపం రాదులే, చెప్పు అన్నాడు. సంధ్య బీరువా దగ్గరికి వెళ్ళి ఒక ప్యాకెట్ బయటికి తీసింది. లక్ష్మణ్ ప్రశ్నార్థకంగా దాని వంక చూసి, ఏమిటది, చీరలు కొనుక్కున్నావా అడిగాడు. చీరలు కాదు, నీకు టెర్లిన్ షర్టు ప్యాంటు తెచ్చాను. లక్ష్మణ్ అదిరిపడి లేచి నిల్చున్నాడు. తనకంత త్వరగా కోపం రాదని తేలిగ్గా అనేశాడే కానీ అనుకున్నంత తేలిగ్గా కోపాన్ని అణుచుకోలేకపోయాడు. సంధ్య ఎర్రబడ్డ అతని కళ్ళ వంక ధైర్యం తెచ్చుకుంటూ చూసింది. ఎందుకంత కోపంగా చూస్తావు? ఉదయ్ ఎంత మంచి బట్టలు వేసుకుంటాడో చూడలేదు? అసలు అతనిలోని ఆకర్షణంతా ఆ బట్టల వల్లేనేమోననిపించింది నాకు. సహజంగా ఎంతో బాగుండే నువ్వు ఆ నూలు బట్టల్లో కంటే టెర్లిన్ బట్టల్లో ఇంకా ఎంతో బాగుంటావనిపించి కొనుక్కొచ్చాను. వచ్చే బుధవారం గీత పుట్టినరోజట. ఉదయ్ వాళ్ళ ద్రాక్ష తోటలకి పిక్నిక్ ప్రోగ్రాం వేశాడు. అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. పైగా నాన్నగారు పోయాక నేను ఎవరి దగ్గరుంటే వాళ్ళకి 250 రూపాయలు ఇచ్చుకోవాలి అని తీర్మానించిన వాడివి. నా దగ్గర పైసా కూడా తీసుకోకుండా దాటవేస్తున్నావు. పోనీ డబ్బు తీసుకోకపోయినా పర్వాలేదు, కనీసం నేను తెచ్చిన బట్టలైనా తీసుకోలేవా అభ్యర్థనగా అన్నది.
కానీ ఆ అభ్యర్థన లక్ష్మణ్నేం చలింపచేయలేదు. ఉదయ్‌తో నన్ను పోల్చకు సంధ్య. నేనంత గొప్పవాణ్ణి కాను. పోతే డబ్బు తీసుకోకపోవటానికి కారణం ఈ విధంగానైనా మామయ్య రుణం కాస్తలో కాస్తైనా తీర్చుకోగలగనేమోనని. అంత మాత్రం చేత నా బట్టలు ఎన్నిక చేసి తీసుకొచ్చే అర్హత, అధికారం నీకు లేవు. ఎందుకు లేవు? మనకిష్టమైన వాళ్ళకి మనకి నచ్చిన విధంగా చూడాలనుకోవటం తప్పా? సంధ్య ఎదురు ప్రశ్న వేసింది. ఇందులో తప్పొప్పుల ప్రసక్తే లేదు. పోతే నా రూపురేఖల గురించి పట్టించుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటంత అధికారం, చనువు నువ్వంటే నాకిష్టం అనే వాళ్ళకి కాదు. జీవితాంతం నువ్వు నాకు కావాలి అనగలిగే వాళ్ళకి మాత్రమే ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాను. సరే, ఇప్పుడొచ్చిన నష్టమేమీ లేదులే. మా ఆఫీస్‌లో ఎవరికైనా ఆ బట్టల్ని ఇచ్చేస్తాను. లక్ష్మణ్ తనను తాను శాంతపరచుకోవటానికి ప్రయత్నిస్తూ మరో గదిలోకి వెళ్ళిపోయాడు. సంధ్య బొమ్మలా నిలబడిపోయింది. ఆఫీస్‌లో ఇన్స్‌పెక్షన్ జరుగుతూ ఉండటం వల్ల గీత పుట్టినరోజు నాడు అందరితో పాటు ద్రాక్ష తోటలకి వెళ్ళలేకపోయాడు లక్ష్మణ్. ఈసారి ఉదయ్ ప్రయత్నించినా సెలవు దొరికేట్టు కనిపించలేదు. ఇన్స్‌పెక్షన్ రోజులు మరి. పోనీ మరోసారి అందరం కలిసి వెళ్ళొచ్చు. ఈరోజు ఫస్ట్ షోకి ఏదైనా మంచి పిక్చర్‌కి వెళ్దామంటూ ఉదయ్ ప్రోగ్రాం మార్చబోయాడు కానీ లక్ష్మణ్ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. తన వల్ల అందరూ పిక్నిక్ క్యాన్సిల్ చేసుకోవటం అతనికి ఇష్టం లేకపోయింది. మరోసారి అందరం కలిసి వెళ్దాం. సంధ్యకి ఇలాంటి పిక్నిక్లంటే చాలా ఇష్టం. వెళ్ళిరండి అంటూ నచ్చజెప్పాడు. నిజానికి లక్ష్మణ్ పట్టుదల వల్ల కదిలిందే గాని సంధ్యకెందుకో పిక్నిక్ అంటే ఎప్పటంత ఆసక్తి కలగలేదు. అప్పటికే లక్ష్మణ్తో ప్రతి ఆదివారం ఎక్స్కర్షన్ల గండిపేట, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం లాంటి ప్రదేశాలన్నీ చూసేసిందేమో. అతను లేకుండా ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. అయినా తప్పదు. గీత కూడా తను రావాలని పట్టుబడుతోంది. ఉదయ్ వెనకే నడుస్తూ కారు దగ్గరికి వెళ్తున్న సంధ్యని 2 క్షణాల పాటు రెప్పవెయ్యకుండా చూస్తూ ఉండిపోయాడు లక్ష్మణ్. చామన ఛాయగానే ఉన్న ఖరీదైన బట్టల్లో టీవీగా ఉన్న ఉదయ్ పక్కన పసుపు పచ్చ రంగు జార్జెట్ చీరలో అందంగా మెరిసిపోతున్న ఆమె అతని హోదాకి తీసిపోయేట్లు ఏమాత్రం లేదు. వాళ్ళిద్దరినీ ఎందుకలా ఆ దృష్టితో చూశాడో ఒక్క నిమిషం అతనికే అర్థం కాలేదు. కానీ ఆ వెంటనే అవును, ఎందుకు చూడకూడదు? చాలాసార్లు సంధ్య లాంటి అమ్మాయి దొరికితే వదులుకోవటం మూర్ఖత్వమని అతనే అన్నాడు. అలాంటప్పుడు సంధ్యని చేసుకోమని అడిగితే తప్పేముంది? సంధ్య అతనితో వివాహానికి ఏ అభ్యంతరమూ ఉండదు. ఆమె కోరుకున్న లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. నిజమే, ఆమె అన్నట్లు ఆస్తి, అంతస్తు ఉన్న మంచితనం, సంస్కారం కొందరు యువకుల్లో ఉంటాయన్న యథార్థానికి తార్కాణం ఉదయ్. పైగా ఉదయ్ తనకి మంచి స్నేహితుడు. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే మామయ్యకి తనిచ్చిన మాట నిలబెట్టుకున్నట్లే. ఆలోచిస్తున్న లక్ష్మణ్ కారు హారన్ విని అటు చూశాడు. అతని పరధ్యానాన్ని గ్రహించాడా అన్నట్లు అంతదాకా అదే పనిగా హారన్ కొడుతున్న ఉదయ్ వీడ్కోలు తీసుకుంటున్నట్లుగా చెయ్యి ఊపి కారు స్టార్ట్ చేశాడు. లక్ష్మణ్ ఊపుతున్న చెయ్యి క్రిందికి తీసుకునేలోగా కారు మెరుపులా గేట్లో నుండి బయటికి దూసుకుపోయింది. ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని వెంటనే అమలు పెట్టకపోతే తోచదు లక్ష్మణ్కి. ఆ మర్నాడే ఉదయ్ని ఒంటరిగా పబ్లిక్ గార్డెన్స్కి తీసుకెళ్ళి మాట్లాడాడు. ఉదయ్, సంధ్యని ఈ 4-5 నెలలుగా నువ్వు చూస్తూనే ఉన్నావు. చాలా మంచి పిల్లనే భావన కూడా నీకుంది, అవునా? ఉపోద్ఘాతంగా అన్నాడు. పచ్చిగడ్డిలో రుమాలు పరుచుకొని కూర్చున్న ఉదయ్ అంగీకారంగా తలూపి అవును అయితే అని అడిగాడు. డొంక తిరుగుడు పద్ధతి నాకిష్టం లేదు. సూటిగా చెప్తున్నాను. సంధ్యని పెళ్లి చేసుకోవటానికి నీకేమైనా అభ్యంతరమా అని అడగటానికే ఇంత దూరం నేను తీసుకొచ్చింది అన్నాడు సూటిగా చూస్తూ. నా అభ్యంతరం మాట అలా ఉంచు. నీకేం అభ్యంతరమో నేను ముందు తెలుసుకోవాలి. అధికారయుక్తంగా అడుగుతున్న అతడి వంక నవ్వుతూ చూసి, నాకు తెలుసు నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని. జవాబు చెప్పటానికి సిద్ధపడే వచ్చాను. నిజానికి అభ్యంతరం ఉన్నది నాకు కాదు, సంధ్యకే. ఇంకా విపులంగా చెప్పాలంటే ఒక విధంగా ఆమె చేత నేను తిరస్కరింపబడ్డాను అన్నాడు. చివరి మాటలు చాలా మామూలుగా అనాలని ప్రయత్నిస్తూ. ఉదయ్ విస్ఫారిత నేత్రాలతో చూశాడు. నువ్వు సంధ్యని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు కూడా నేనింత ఆశ్చర్యపోలేదు. నిన్ను సంధ్య తిరస్కరించిందంటే నేను నమ్మను అన్నాడు. నమ్మకపోవటానికి ఇందులో ఏమీ లేదు ఉదయ్. సంధ్యకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. డబ్బు హోదా లేనిదే మనకంటూ వ్యక్తిగా గుర్తింపు ఉండదని ఆమె భావన. అది నిజమేనేమో కూడా. ఉదాహరణకి నన్నే తీసుకో. నా సెలవు విషయంలో నీ పలుకుబడి ఉపయోగించుకోవాల్సి వచ్చింది. అలాంటి పలుకుబడితో పాటు మంచితనం, సంస్కారం కలిగిన వ్యక్తిని భర్తగా కోరుకుంటుందామె.
అవన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఇష్టపడే అర్హతలు సంధ్యకి ఉన్నాయి. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఉదయ్ ఒక్క నిమిషం పాటు విద్యుద్ఘాతం తగిలిన వాడిలా ఉండిపోయి మరుక్షణమే తేరుకొని సంధ్య ముఖం చూసిన వారెవరు ఆమెకు అన్ని ఊహలు ఉన్నాయనుకోరు. అందుకే అంత షాక్ అయ్యానంటూ కాసేపు ఆలోచించి, పోన్లే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. నీ ప్రశ్నకి నేను సూటిగానే సమాధానం చెప్తున్నాను. సంధ్యకిష్టమైతే ఆమెను చేసుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. అతనంత త్వరగా ఒప్పుకుంటాడని ఊహించని లక్ష్మణ్ కళ్ళల్లో కృతజ్ఞతతో థ్యాంక్ యూ ఉదయ్. సంధ్య ఇంత అదృష్టవంతురాలవుతుందని ఎప్పుడూ ఊహించలేదు అన్నాడు. ఉదయ్ నవ్వి వాచి చూసుకుని లేచి నిల్చుని వెళ్దామా ఇక అన్నాడు. లక్ష్మణ్ అంగీకారంగా తల ఊపి లేచాడు. అతన్ని ఇంటి దగ్గర దింపి ఎప్పటిలా తను దిగకుండా కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు ఉదయ్. లక్ష్మణ్ లోపలికొచ్చాడు. మల్లెపూల మాల అల్లుతూ సరస్వతమ్మ గారితో మాట్లాడుతోంది సంధ్య. బామ్మగారు, ఓ శుభవార్త. మన సంధ్యకి మంచి సంబంధం చూశాను అన్నాడు చెప్పులు ఓ మూలగా విప్పి లోపలికొస్తూ. సరస్వతమ్మ గారితో పాటు సంధ్య కూడా ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. ఎవరు బాబు, నీకు తెలిసిన వాళ్లేనా? ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ గారు. ఎవరో కాదండి, రోజు మన ఇంటికి వస్తుంటాడు చూడండి, నా స్నేహితుడు ఉదయ్. వాడినే సంధ్యని చేసుకోమని అడిగాను, వెంటనే ఒప్పుకున్నాడు. ఇక మన సంధ్య కూడా అంటే ముహూర్తాలు పెట్టుకోవటమే అంటూ సంధ్య వైపు తిరిగి, ఏం సంధ్య, నీకిష్టమేనా? ఇష్టం లేదనటానికి ఆస్కారమే లేదనుకో. ఉదయ్కి చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. అయినా నువ్వు ఒప్పుకున్నావని నీ నోటితో చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు. సంధ్య నమ్మలేనట్లు అతని మాటలు వింటూ ఉండిపోయింది. లక్ష్మణ్ బావ అన్నట్లు ఉదయ్కి మంచి హోదా ఉంది. పెద్ద ఇల్లు, అంబాసిడర్ కారు, ఇంటి నిండా నౌకర్లు. తను కోరుకున్న విధంగా ఉండవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? ఏమంటావు సంధ్య? లక్ష్మణ్ ప్రశ్నతో తేరుకుని సరే అంది ఒప్పుకుంటున్నట్లు తలాడిస్తూ. లక్ష్మణ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకొని తన గదిలోకి వచ్చేశాడు. ఎందుకో అతని మనసంతా భారమైపోయింది. సంధ్య భవిష్యత్తు ఆమె కోరుకున్న విధంగానే మలచగలుగుతున్నాడు అన్న తృప్తి ఓ పక్క ఆనందాన్నిస్తున్నా, మరోవంక తన కళ్ళ ముందు పెరిగి తనకే చెందుతుందనుకున్న వ్యక్తి మరొకరిదైపోతుందంటే రెట్టింపు బాధ కలిగిస్తోంది. చిన్నపిల్లవాడి ఎదురుగా తాయిలం పెట్టి ఆశ చూపి చివరికి ఇది నీకు కాదు అంటే ఎలా ఉంటుందో అలా ఉంది. నిన్నటిదాకా ఉదయ్ని అడగాలి, అతను ఒప్పుకోవాలి, ఆ తరువాత సంధ్య అంగీకారం కావాలి అన్న ఆలోచన మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు. అతను ఒప్పుకున్నాడు, సంధ్య కూడా సరేనన్నది. త్వరలో పెళ్లి కూడా అయిపోతుంది. ఇప్పటిదాకా మానసికంగా మాత్రమే తనని దూరం చేసిన సంధ్య ఆ తరువాత మనిషి కూడా దూరం అయిపోతుంది. ఓహ్, సంధ్య లేని జీవితం ఎలా గడపటం? 5 నిమిషాలు ఆలోచించేసరికే మనసులోని దావానలమంతా బయటికి పొంగుతోందా అన్నట్లు తన శరీరం తనకే వెచ్చబడ్డట్లు అనిపించింది లక్ష్మణ్కి. చిన్నప్పటి నుండి అతని శరీరతత్వమే అంతా. ఏమాత్రం బాధపడ్డా మొదట తలనొప్పి, ఆ తర్వాత జ్వరం వచ్చేస్తాయి. అందుకే వెంటనే ఓ ఆస్పో బిళ్ళ వేసుకుని దేని గురించి ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ గడిపేశాడు. సంధ్య ఒప్పుకుందని తెలియగానే ఉదయ్ రాకపోకలు మరింత ఎక్కువయ్యాయి. లక్ష్మణ్ సాధ్యమైనంత వరకు వాళ్ళను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయేవాడు. సంధ్య కదేమంతా ఇష్టంలా కనిపించేది కాదు. ఓ రోజు ఉదయ్ సంధ్యతో, రేపు గోల్కొండకి వెళ్తున్నాం మనం, పొద్దున 10 గంటలకు రెడీగా ఉండు అన్నాడు. ఎవరెవరం? సంధ్య కుతూహలంగా అడుగుతుంటే ఆశ్చర్యంగా చూసి, ఎవరెవరా? నేను, మనిద్దరం తప్ప ఎవరూ ఉండకూడదని అనుకుంటుంటే అన్నాడు నవ్వుతూ. సంధ్య తలొంచుకుని చీరంచి చూసుకుంటూ కూర్చుంది. తనకే విచిత్రంగా సిగ్గు బిడియాల్లాంటివేవీ కలగలేదామెకి. బావతో కలిసి ఓసారి చూసేశాను అని మాత్రం అన్నది. చూస్తే మాత్రమేం? ఆ అనుభవం వేరు, ఈ అనుభవం వేరు. రేపు వెళ్ళినప్పుడు నీకే ఆ భేదం తెలుస్తుంది అన్నాడతను నవ్వుతూ. ఎన్ని ఆస్ప్రో బిళ్ళలు మింగినా లక్ష్మణ్కి ఆ రాత్రి బాగా జ్వరం వచ్చింది. మర్నాడు పొద్దునకి కూడా అలాగే తగ్గకుండా ఉండటంతో సంధ్యకి అతన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. కానీ ఆమెకు తెలుసు, ఉదయ్ని చిన్నబరిస్తే అతనికి కోపం వస్తుందని. అతని లక్ష్మణ్కి జ్వరం ఉంది కాబట్టి ఈరోజు ఇంట్లో ఉండి అతన్ని చూసుకో సంధ్య అంటాడేమోనని ఎదురు చూసింది. కానీ ఉదయ్ నోటి నుండి అలాంటి వాక్యమే రాలేదు. తప్పనిసరిగా ఉదయ్ వెంట కారు దగ్గరకు నడిచింది. ఉదయ్ ఫ్రంట్ సీట్లో ఎక్కి కూర్చొని సంధ్య వెనకవైపు తలుపు తెరవటానికి ప్రయత్నిస్తూ ఉండటం చూసి, ఇలా వచ్చి కూర్చో సంధ్య, కాబోయే భార్యాభర్తలు పక్కపక్కనే కూర్చోవాలి అన్నాడు. సంధ్య తటపటాయించింది.
లక్ష్మణ్ డ్రైవ్ చేసిన ఆ ఒక్కరోజు తప్ప ఇంతదాకా మళ్ళీ ఫ్రంట్ సీట్లో కూర్చోలేదామె. ఇప్పుడు అతని పక్కన కూర్చోవాలంటే సిగ్గు కాదు కానీ ఏదోగా ఉంది. పర్వాలేదు, నేను వెనకే కూర్చుంటాను ధైర్యం చేసి వెనక సీట్లోనే ఎక్కి కూర్చుంది. ఏం, లక్ష్మణ్ పక్కన తప్ప ఎవరి పక్కన కూర్చోలేవా? ఉదయ్ కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు. సంధ్య ముఖం అదోలా అయిపోయింది. అవును, ఎందుకలా చేసింది తను? కూర్చున్నంత మాత్రంలో తప్పేముంది? పైగా అతనన్నట్లు ఉదయ్ కాబోయే భర్త, కానీ ఊహ అనుకున్నంత తృప్తిని ఇవ్వటం లేదు. తను అనాలోచితంగా ఒప్పేసుకుందేమో పెళ్లికి. చచా, ఏమిటింత కోతి మనసైపోతోంది తనది? ఉదయ్ ఆమె ముఖం చూసి గాబరా పడుతూ, ఊరికే అన్నాను సంధ్య, సీరియస్గా తీసుకోకు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు కాబట్టి, అన్నయ్యలా అభిమానిస్తున్నావు కాబట్టి ఆ చొరవ ఉండటం సహజమే. నేను వేరే ఉద్దేశంతో అనలేదు అన్నాడు. సంధ్య ఉలిక్కిపడింది. అన్నయ్యలా అభిమానిస్తోందా? తను లక్ష్మణ్ణి అన్నయ్యలా అభిమానిస్తోందా? కాదు. అలా అయితే తన కలల్లో అతను హీరోగా చోటు చేసుకోడు. అతని రూపం ప్రతిక్షణం తన కళ్ళ ముందు నిలబడేది కాదు. ఏమిటి సంధ్య ఆలోచిస్తున్నావు? అడిగాడు ఉదయ్. ఏం లేదు, తేరుకొని జవాబిచ్చింది. గోల్కొండ చేరుకుని మెట్లెక్కుతుంటే ఉదయ్ అది ఏ కాలం నాటిదో వివరిస్తున్నాడు. అవన్నీ లక్ష్మణ్ ఒకసారి చెప్పినవే. పరధ్యానంగా వింటూ మెట్లెక్కుతోంది సంధ్య. కాలు నొప్పెట్టి ఒకచోట ఆగిపోయింది. ముందు నడుస్తున్న ఉదయ్ ఆమె కోసం మళ్ళీ వెనక్కొచ్చి, ఏమిటి ఆగిపోయావు? నేను మరీ త్వరగా ఎక్కుతున్నానా? ఏది, చెయ్యిలా ఇవ్వు, ఇద్దరం కలిసే ఎక్కుదాం. చొరవగా చెయ్యందించబోయాడు కానీ సంధ్య అందుకోకుండా మెట్ల మీద కూలబడింది. సరిగ్గా ఇలాగే చెయ్యందించాడు లక్ష్మణ్ కూడా. ఎంత చనువుగా, అతను తనకి పరాయివాడు కాదు అన్నంత ధీమాగా అందుకుందప్పుడు. ఎందుకో నీరసంగా అనాసక్తిగా ఉందామెకి. పాపం లక్ష్మణ్కి ఎలా ఉందో. తలనొప్పి వస్తే ఒక పట్టాన పోదతనికి. తలనొప్పితో కూడిన జ్వరం అయితే ఆ బాధ వర్ణనాతీతం. తనుంటేనన్నా అప్పుడప్పుడు అమృతాంజనం రాసేది. తన పిచ్చి గాని అతనంతా చొరవ ఇవ్వడిప్పుడు. తనకి పనులు చేసే హక్కు అతన్నో జీవితం పంచుకునే వారికి మాత్రమే ఉంటుందని చెప్పాడుగా. అతని కష్టసుఖాలు పాలు పంచుకోవాలని ఇంతగా ఉబలాట పడుతున్న తను అతనితో జీవితాన్ని పంచుకుంటానని ఎందుకు చెప్పలేకపోయింది? వింటున్నావా సంధ్య? ఉదయ్ ప్రశ్నలతో తేరుకొని ఆ ఆ అన్నది. అతను ఏం చెప్తున్నాడో వినకపోయినా. మనం ఇప్పుడేదో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అది కనిపెట్టామనుకుంటున్నాం కానీ అప్పటికే అవన్నీ ఎంత చక్కగా నిర్మించారో చూసావా అన్నాడు ఉదయ్ కాస్త దూరంగా చూపిస్తూ. అవును, సంధ్య కూడా ఒప్పుకుంది. కాళ్ళు నొప్పి తగ్గిందా లేక ఇంకాసేపు కూర్చుందామా అడిగాడు ఉదయ్. తగ్గింది, పదండి నడుద్దాం. సంధ్య ఉత్సాహం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ నడిచింది. కాస్త దూరం పోయాక, ఇది రామదాసుని తానీషా బంధించిన చెరసాల. అక్కడ గుడి ఉంది చూశావా? చూపించాడతను. సంధ్య వెంటనే కళ్ళు మూసుకుని భక్తిగా చేతులు జోడించింది. ఆమె కళ్ళు తెరిచాక, ఏం కోరుకున్నావు అడిగాడు ఓరుగా చూస్తూ. లక్ష్మణ్ బావకి త్వరగా జ్వరం తగ్గి ఆరోగ్యం కుదుటపడాలని. అతనికి ఏదన్నా వస్తే త్వరగా తగ్గదు, చాలా బాధపడతాడు. జ్వరం తగ్గించటానికి డాక్టర్లున్నారు. నేనింకా మన పెళ్లి నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటావేమో అనుకున్నాను. సంధ్య మౌనంగా ఉండిపోయింది. పెళ్ళి, అనుకోని విధంగా ఉదయ్తో తన పెళ్ళి. చచా, ఆలోచించటానికి కాస్త వ్యవధైనా అడగకుండా ఎంత ఆత్రంగా ఒప్పేసుకుంది తను. ఇప్పుడు మాత్రం నిజానికి చింతించాల్సిన అవసరం ఎందుకు రావాలి? ఆత్మవిమర్శ చేసుకుంటుంటే సంధ్యకి చటుక్కున తట్టింది. తనెంత గొప్పలు కావాలనుకున్నా తన పక్కన ఆ స్థితిలో లక్ష్మణ్నే ఊహించుకుంది. అంటే బావను తను ప్రేమిస్తోందా? నాన్నగారు అన్నట్లు తనకేం కావాలో సరిగ్గా తేల్చుకోలేకపోతోందా? సాయంత్రం తిరిగి వచ్చే వరకు ఆలోచిస్తూనే ఉంది. నువ్వేదో ఆలోచిస్తున్నావు సంధ్య అని చాలాసార్లు అన్నాడు ఉదయ్. ఆహా, ఏం లేదంటూ తప్పించుకుంది. ఇంటికొచ్చాక, ఎలా ఉంది సంధ్య పిక్నిక్ అడిగాడు లక్ష్మణ్. అతను చాలా నీరసంగా ఉన్నాడు. బాగానే ఉంది, నీకు ఒంట్లో ఎలా ఉంది ఆదుర్దాగా అడిగింది సంధ్య అతని నుదుటి మీద చెయ్యి వేసి. బాగా జ్వరం ఉంది అన్నది విచారంగా. ఉదయ్ అతన్ని టెస్ట్ చేసి మాత్రలు రాసిచ్చి వెళ్ళిపోయాడు. అతని చేతి మహత్యమో లేక సంధ్య పొద్దున ప్రార్థనా ప్రభావమో గాని ఎప్పుడూ లేనిది 2 రోజుల్లో పూర్తిగా తేరుకున్నాడు లక్ష్మణ్. ఈలోగా ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళే సమయానికి కారు పంపాడు ఉదయ్.
అయ్యగారు మిమ్మల్ని కాలేజీ దగ్గర దింపి రమ్మన్నారమ్మా అంటూ వచ్చాడు నౌకరు వెంకయ్య. వాడికి కూడా డ్రైవింగ్ వచ్చు. వద్దు, అట్టే దూరం లేదు, నడిచి వెళ్ళిపోతానని చెప్పు మీ అయ్యగారితో అని వాణ్ణి పంపేసింది సంధ్య. నిజానికి అలా చేయటంలో అర్థం లేదు. ఇలాంటి గొప్పలేగా తను కోరుకుంది. తను కారులో వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఈర్ష్యగా చూసే చూపులే కోరుకుంది. అలా వెళ్ళడం గొప్పేగా. కాలేజీ దగ్గర తన స్నేహితురాళ్ళు వాణి, శైల కూడా అడుగుతారు ఎవరి కారని. మాదే, నా పెళ్లి నిశ్చయమైంది, ఇది మా వుడ్బీ కారు అని గర్వంగా చెప్పుకోవచ్చు అనుకునేగా పెళ్లికి రెండో ఆలోచన లేకుండా ఒప్పుకుంది. కానీ కానీ తీరా తను కోరుకున్నవన్నీ వరుసల వారీగా కళ్ళెదుట కనిపిస్తుంటే వాటి అవసరమే లేదనిపిస్తుందేం. అందుకే దూరపు కొండలు నునుపనే సామెతొచ్చింది కాబోలు. ఆలోచనలతో తల భారమెక్కిపోయింది. సాయంత్రం ఉదయ్ అడిగాడు, కారు పంపిస్తే వద్దన్నావట, ఎందుకు సంధ్య? కాలేజీ దగ్గరేగా, అందుకని నసిగింది సంధ్య. పోనీలే, దానికి బదులుగా ప్రతి సాయంత్రం నాతో షైరుకు రావాలి అన్నాడతను. సంధ్య నిస్సహాయంగా తల ఊపింది. ఇది సాయంత్రమేగా, కారెక్కు మరి. ఉదయ్ ముందుకు దారి తీయడంతో అతన్ని అనుసరించింది. కారు విశాలమైన వీధుల వెంట సాగిపోతుంటే ఉదయ్ అన్నాడు, సంధ్య, ఇలాంటి సంధ్యా సమయంలో ఇలా నీ పక్కన కూర్చుని చల్లగాలిలో షికారుకి వెళ్తుంటే ఎంత బాగుందో తెలుసా? ఇలాగే గమ్యం లేని బాటసారుల్లా జీవితాంతం సాగిపోవాలని లేదు. సంధ్య తత్తరపడింది. సరిగ్గా తను లక్ష్మణ్తో కలిసి వెళ్ళేటప్పుడు కోరుకున్న కోరిక. అన్నట్లు గీత మా మహేష్కో బుల్లి పాపాయినివ్వబోతోంది. త్వరగా మన పెళ్ళి అయిపోయి ఓ పాపో బాబో పుడితే. ఉదయ్ ఏదో అనబోతుంటే, ప్లీజ్ అప్పుడు అవన్నీ ఊహించవద్దు, మరేదైనా మాట్లాడండి అంటూ అడ్డొచ్చింది సంధ్య. ఉదయ్ గంభీరంగా మారిపోయి, మరేం మాట్లాడను అన్నట్లు, పై ఆదివారం మహేష్ చిన్న పార్టీ ఇస్తున్నాడు. చెప్పాను కదూ, గీతకి 3వ నెల. లక్ష్మణ్ణి వాడెలాగో ఆహ్వానిస్తాడు. సరే, నువ్విప్పుడు అతిథివి కావు ఆహ్వానించటానికి, మాలో ఒక సభ్యురాలివి కనుక పొద్దున్నే వచ్చేసి ఏర్పాట్లలో సాయపడాలనుకో అంటూ ఆ రోజు ఎంత ఖర్చు పెడదామనుకుంటున్నారో, ఎవరెవరు వస్తారో చెప్తుంటే వింటూ ఉండిపోయింది సంధ్య. 2 రోజులు ఉదయ్తో కలిసి తిరిగేసరికి ఆమెకో విషయం స్పష్టమైపోయింది. అతన్ని భర్తగా భావించలేకపోతోంది తను. అసలు లక్ష్మణ్ణి తప్ప ఇంకెవ్వర్ని ఆ దృష్టితో చూడలేకపోతోంది కూడా. ఈ హోదాలు, దర్జాలు కాలక్రమేణా సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని దూరం చేసుకుంటే తిరిగి అతన్నెప్పటికీ పొందలేదు. ఆ సంగతి లక్ష్మణ్కి ఎలా చెప్పటం? చెప్పినా చడమడ తిడతాడే కానీ ఉదయ్కి తనని దూరం చేసేటందుకు ఒప్పుకోడు. చచా, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకుంది తను? తనను తాను తిట్టుకుంది. దానికి తోడు పార్టీలో తనని కాబోయే శ్రీమతిగా ఉదయ్ పరిచయం చేస్తాడేమోనన్న భయం కూడా ఆమెకు పట్టుకుంది. కానీ అలాంటిదేం జరగలేదు. ఆమె భయం తెలిసిపోయిందా అన్నట్లు ఉదయ్ మామూలుగా మిస్ సంధ్యగానే అందరికీ పరిచయం చేశాడు. సంధ్య తేలిగ్గా ఊపిరి పీల్చుకొని గీత పక్కనే నిల్చొని చుట్టూ చూసింది. దూరంగా ఓ అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నాడు లక్ష్మణ్ వచ్చినప్పటి నుండి. ఆ అమ్మాయి అతన్ని అంటిపెట్టుకుని తిరగటం సంధ్య గమనించకపోలేదు. ఆమె ఏం మాట్లాడుతోందో గాని లక్ష్మణ్ నిమిషానికి అందంగా నవ్వుతున్నాడు. సంధ్యకెందుకో ఈర్ష్యగా అనిపించింది. తను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆమెతో పరిచయం చేసుకుందామనుకునేసరికి చాలామంది అమ్మాయిలు వాళ్ళ చుట్టూ చేరారు. అంతమంది మధ్య చనువుగా మసలే చొరవలేదు సంధ్యకి. అందుకే నిట్టూర్చి ఊరుకుంది. పార్టీ ఆనందంగా ముగిసిపోయింది. 2 రోజులు గడిచిపోయాక ఒకరోజు సాయంత్రం కారులో వెళ్తున్నప్పుడు ఉదయ్ అన్నాడు, సంధ్య, లక్ష్మణ్ తన పెళ్లి విషయం నీతో ఏమైనా చెప్పాడా? సంధ్య బిత్తరపోయింది. బావ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? ఉదయ్ నవ్వాడు. అతను అనుకోవటం ఎలా ఉన్నా అతను పెళ్లి చేసుకోవాలని నాకుంది. నిజానికి లక్ష్మణ్కి ఇలాంటి పార్టీల్లో పాల్గొనటానికి మొహమాటమైనా మొన్న అదే పనిగా ఎందుకు పిలిపించానో తెలుసా? ఆ రోజు చూసే ఉంటావు, ఓ అమ్మాయి అదే పనిగా చాలాసేపు లక్ష్మణ్తో మాట్లాడటం. అవును, పేరు సునందట కదూ? పాలిపోయిన మొహంతో అన్నది. ఆ, సునంద. ఆ అమ్మాయి మా దూరపు బంధువే, చాలా మంచమ్మాయి. ఆమెకి ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే సంధ్య కనుపాపలు భయంగా అటు ఇటు కదిలాయి. ఆమె గురించి అడిగితే కాలేజీలో తన క్లాస్మేట్ అని చెప్పాడు లక్ష్మణ్ ఆ రోజు. మన లక్ష్మణ్ వరుడైతే చాలా బాగుంటుందనిపించింది నాకు. ఆమెకి లక్ష్మణ్కి ఇద్దరికి ఒకరికి తెలియకుండా
ముందే ఆ విషయం చెప్పే ఇంట్రడ్యూస్ చేశాను ఒకరి ముందే ఒకరిని. లక్ష్మణ్ ఆమెకి చాలా నచ్చాడట. లక్ష్మణ్ కూడా చాలా చలాకీ అయిన పిల్ల. ఆమెతో కూర్చుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. నాకు నచ్చిందని మెచ్చుకున్నాడు. సునంద వాళ్ళది ఈ ఊరు కాదు. ఊరికే చుట్టపు చూపుగా వచ్చారంతే. ఎల్లుండి వెళ్ళిపోతారు. అందుకే ఆమె తల్లిదండ్రులు లక్ష్మణ్తో ఓసారి మాట్లాడి అతని అభిప్రాయం తెలుసుకోవాలని ఇవాళ మీ ఇంటికొస్తామన్నారు. బహుశా ఈ పాటికి వచ్చుండొచ్చు అంటున్న ఉదయ్ సంధ్యవంక చూసి బిత్తరపోయాడు. చెక్కిళ్ల మీదుగా కన్నీళ్లు జారిపోతుండగా ఉదయ్ ప్లీజ్ కారు ఇంటికి మళ్ళించండి ప్లీజ్ వెక్కిళ్ల మధ్య అన్నది. సంధ్య ఏమైంది? ఉదయ్ కంగారు ధ్వనింపజేస్తూ అన్నాడు. ప్లీజ్ త్వరగా వెనక్కి తిప్పండి. లక్ష్మణ్ ఓసారి మాటిస్తే తప్పే మనిషి కాదు. అతను ఒప్పేసుకుంటే ఒప్పేసుకుంటే మంచిదేగా సంధ్య? ఉదయ్ అర్థం కానట్లు అడిగాడు. నాకు మంచిది కాదు. ఇప్పుడు వివరంగా నేను మీకేం చెప్పలేను. సంధ్య మాటలు రాను రాను అస్పష్టంగా అవుతూ ఉండటం గమనించిన ఉదయ్ ఇక ఆమెని మాట్లాడించే ప్రయత్నం ఏమీ చేయకుండా మౌనంగా కారు రివర్స్ చేశాడు. ఇంటి దగ్గర ఆగగానే డోర్ తెరుచుకొని లోపలికి పరిగెత్తింది సంధ్య. చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూస్తున్నారనే ధ్యాస కూడా లేకుండా లోపల ఏదో ఆలోచిస్తూ పచాలు చేస్తున్న లక్ష్మణ్ ఆమెను ఆ స్థితిలో చూసి బిత్తరపోయి ఏదో అనబోయేలోగానే సంధ్య అతని మీద వాలిపోయి బోరున ఏడ్చింది. సంధ్య ఏమిటిది? ఏమైంది? అంటున్న అతని ప్రశ్నకి బదులు చెప్పకుండా కంగారుగా చుట్టూ చూస్తూ వాళ్ళొచ్చేశారా అన్నది. ఎవరు? అయోమయంగా చూశాడు లక్ష్మణ్. అదే సునంద వాళ్ళ నాన్నగారు అమ్మగారు. వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు సంధ్య? నాకు నువ్వనేది ఏమిటో తలా తోక అర్థం కావటం లేదు అన్నాడు లక్ష్మణ్. అంటే వాళ్ళు రాలేదా? అమ్మయ్య అంతే చాలు. సంధ్య ఎంతో బాధ అనుభవించిన తర్వాత కలిగిన ఆ ఆనందానికి తట్టుకోలేనట్లు సొమ్మసిల్లి పడిపోయింది. లక్ష్మణ్ గాబరాగా ఆమెను పడుకోబెడుతుంటే ఉదయ్ లోపలికొచ్చాడు. ఉదయ్ ఏమిటిదంతా? నాకంతా అగమ్య గోచరంగా ఉంది. సంధ్య పడిపోయింది. త్వరగా చూడు లక్ష్మణ్ బరువుగా అన్నాడు. ఉదయ్ సంధ్య దగ్గరికి వెళ్ళి పరీక్షించి చూసి మళ్ళీ లక్ష్మణ్ వైపు తిరుగుతూ ఏం పర్వాలేదు, కాసేపట్లో ఆమెకు తెలివొస్తుంది. ఈలోగా నేను నీకో విషయం చెప్పాలి పదా అంటూ ముందు వైపుకి తీసుకెళ్ళాడు. అయోమయంగా అతన్ని అనుసరించాడు లక్ష్మణ్. ఉదయ్ ప్యాంట్ జేబులో నుండి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి సిగరెట్ అంటించుకుంటూ నువ్వెన్నోసార్లు మా తమ్ముడి పెళ్ళైపోయినా నేను పెళ్లి చేసుకోకపోవటానికి కారణం అడిగావు, గుర్తుందా లక్ష్మణ్? ఇప్పుడు నీ ప్రశ్నకి జవాబు చెప్తాను. నేనొక అమ్మాయిని ప్రేమించాను. సంధ్యలాగే అందమైంది, అమాయకురాలు కూడా. అతని మాటలు పూర్తి కాకముందే ముందు సంధ్య గురించి చెప్పు ఉదయ్. సునంద వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి రావటమేమిటి? వస్తే మటుకు సంధ్య ఎందుకంత కంగారు పడాలి? అడిగాడు లక్ష్మణ్. అదా, సునందతో పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావని, ఆమె తల్లిదండ్రులు నీతో మాట్లాడడానికి వస్తారని చెప్పానామెతో. లక్ష్మణ్ ఉలిక్కి పడ్డట్లు చూసి ఎందుకలా అబద్ధం చెప్పావు అన్నాడు. ఉదయ్ నవ్వి అదే చెప్తున్నాను. నాకు తెలుసు సంధ్యని నువ్వు ప్రేమించావని, పెళ్లి చేసుకోవాలనుకున్నావని. కానీ సంధ్య దృష్టి ఎంతసేపు డబ్బు మీద అంతస్తు మీద ఉందని, అందుకే ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నావని నువ్వు చెప్పినప్పుడు విస్తుపోయాను. సంధ్య కోరికలకే కాదు, అరవింద గుర్తొచ్చి అరవిందని నేను ప్రేమించాను. మామూలుగా కాదు, అతి గాఢంగా. ఆమె కూడా వ్యక్తిగా నన్ను, నా సౌశీల్యాన్ని ప్రేమించింది. కానీ అప్పట్లో ఆమె కోరుకునే ఆడంబరాలు అంతస్తు నాకు లేవని నన్ను తృణీకరించి మరో వ్యక్తిని చేసుకుంది. అప్పట్లో నేను ఇంకా ఉద్యోగంలో ప్రవేశించిన డాక్టర్ని. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకునేంత శ్రీమంతులం కాము మేము. గవర్నమెంట్ జాబ్ కూడా దొరకలేదు. ఇవన్నీ చూసి నన్ను కాదనుకొని పెద్ద బిజినెస్ మ్యాన్ని చేసుకుంది అరవింద. కానీ చేసుకుని సుఖపడ్డదేం లేదు. పెళ్లి చేసుకోవటం అంత సులభం కాదు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవటం. ఇప్పటికీ ఆమె తన తొందరపాటుకి బాధపడుతూనే ఉంటుంది అప్పుడప్పుడు. నేను సరే అసలు పెళ్ళే చేసుకోలేకపోయాను. సరే, మధ్యలో మా మామయ్య గారు పోవటం, ఆయన ఆస్తి మాకు రావటం జరిగింది. ఆ డబ్బుతోనే నేను ప్రాక్టీస్ పెట్టాను. బాగా కలిసొచ్చి వేలకి వేలు సంపాదించాను. ఆ తరువాతే నీతో స్నేహం ఏర్పడింది. నీ నిరాడంబరత, మంచితనం నచ్చి నీతో స్నేహం పెంపొందించుకున్నాను. చిత్రంగా సంధ్య మనస్తత్వం కూడా అరవింద లాంటిదేనని తెలిసాక కావాలనే ఆమెతో పెళ్లి కొప్పుకున్నాను. సంధ్య లాంటి అమ్మాయిలు తమ కంటే పై అంతస్తు వాళ్ళని కోరుకోవటం ఎందుకంటే వాళ్ళు తమకి అందుబాటులో ఉండరు కనుక.
అదొక విధమైన క్రేజ్ అంతే. కానీ నిజంగా అవన్నీ అందుబాటులోకి వస్తే కానీ తమకి కావలసిందేమిటో తెలుసుకోలేరు. సంధ్య ఎన్ని కలలు ఎంత గొప్పగా కన్నా వాటిలో నాయకుడివి నువ్వే. నిన్ను గొప్పవాడిగా ఊహించుకుందే గాని మరో ధనవంతుడి పక్కన తనని ఊహించుకోలేదు. కానీ అది తెలుసుకోవటానికి ఆమెకింతకాలం పట్టింది. అయినా ఆమె నీతో ఆ విషయం చెప్పటానికి సాహసించలేకపోతూ ఉండటంతో ఈ సునందతో నీ వివాహాన్ని కల్పించవలసొచ్చింది. నేను ఆమెతో చనువుగా మాట్లాడినా, ఒంటరిగా తిరిగినా ఇందుకోసమే. నన్ను అపార్థం చేసుకోవుగా అన్నాడు లక్ష్మణ్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. లక్ష్మణ్ హృదయం ఆర్ద్రమైపోయింది. ఉదయ్, నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నాడు. కృతజ్ఞతలు చెప్పుకోనవసరం లేదు. సంధ్యని పెళ్లి చేసుకో చాలు. లక్ష్మణ్కెందుకో గర్వంగా అనిపించింది. ఇంత మంచి స్నేహితుడు ఒక్కడుంటే చాలు. ఇంకెవ్వరూ అక్కర్లేదు. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నారు. అందుకే ఉదయ్, నువ్విలా ఉండటానికి వీల్లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి లక్ష్మణ్ ప్రేమగా అన్నాడు. ఉదయ్ నవ్వి, ఇప్పుడు కాదు, ఎప్పుడో చేసుకోవాలనిపించినప్పుడు అలాగే చేసుకుంటాను. మొట్టమొదట నీకే ఇన్విటేషన్ ఇస్తాను, సరేనా అంటూ బూట్లు టకటకలాడిస్తూ బయటికి వెళ్ళిపోయాడు. లక్ష్మణ్ లోపలికొచ్చాడు నిట్టూరుస్తూ. అప్పటికే సంధ్య లేచి టేబుల్ ముందు కూర్చుని ఏదో రాస్తోంది. సంధ్య, ఏం చేస్తున్నావు? ఎప్పుడు లేచావంటూ దగ్గరగా వెళ్ళాడు. సంధ్య చటుక్కున తలెత్తి రాస్తున్న కాగితం అతని చేతిలో పెట్టేసి బల్ల మీద మోచేతుల మధ్య తలదాచుకుంది. లక్ష్మణ్ అర్థం కానట్లు చూసి చదువుకోసాగాడు. బావా, నాలో సుళ్ళు తిరుగుతున్న భావాలు నీతో ముఖాముఖి చెప్పే శక్తి నాకు లేదు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. నాన్నగారన్నది అక్షరాల నిజం. నాకేం కావాలో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. నువ్వే నాకు కావాలి. ఆహా కాదు, నువ్వు తప్ప నాకింకెవ్వరూ వద్దు. నన్ను మన్నించి పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే నువ్వు నాకు కావాలి అనేసేయ్. నీ కష్టసుఖాల్లో పాలు పంచుకునే జీవిత సహచరణిగా ఉంటాను. లేదా నేను అక్కర్లేదనుకుంటే ఆత్మహత్య ఏ విధంగా చేసుకుంటే సులభమా అని ఆలోచించుకుంటాను. సంధ్య. లక్ష్మణ్కి నవ్వొచ్చింది. కాగితం మడిచి జేబులో పెట్టుకొని ఆమె భుజాలు కుదుపుతూ, సంధ్య ఇలా చూడు అన్నాడు. చూడను, నీ నిర్ణయం చెప్పేదాకా. లక్ష్మణ్ మరోసారి నవ్వుకుని, సరే చెప్తున్నాను, నాకు నువ్వే కావాలి అన్నాడు. సంధ్య ఒక్క ఉదుటున లేచి అతన్ని పెనవేసుకుని పోతూ, నాకు నువ్వు కావాలి అన్నది ఉద్వేగంగా. లక్ష్మణ్ ఆమెని హృదయానికి హత్తుకున్నాడు. ఆమె తల మీదుగా చూస్తే ఎదురుగా గోడకి తగిలించి ఉన్న ఫోటోలో నుండి గోపాలరావు గారు, నాకు మీ ఇద్దరూ ఇలా ఉండటమే కావాలి అన్నట్లనిపించింది. తృప్తిగా నిట్టూర్చాడు లక్ష్మణ్. సమాప్తం. ఆమెకేం కావాలి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.